హలో హలో చెక్ హలో. ప్రార్థన చేసుకుందామండి. చిన్నపిల్లలందరూ మోకరించండి. వీలైన ప్రతి వారు మోకరించండి. ఎవరికైతే వీలు కాదో వారందరూ ప్రార్థనలు అయితే సహకరించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడివైన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. గడిచిన ప్రతి క్షణం తండ్రి మీ ప్రేమలో మమ్మల్నందరినీ భద్రపరిచి సురక్షితంగా ఉంచి ఈ భూమి విడిచిన తర్వాత మరొక జీవితంలోనికి వెళ్ళడానికి తండ్రి మంచి మార్గమైనటువంటి మీ కుమారుడైన యేసుక్రీస్తు మాటల దగ్గరికి మమ్మల్నందరినీ తీసుకొచ్చిన విధానానికి దేవా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తున్నాము తండ్రి. మీ పిల్లలుగా మేమందరము మీ మాటలను ఆలోచన చేయుచుండగా మా జ్ఞానానికి మించినవి కాబట్టి తండ్రి, మీ జ్ఞానం మీ తోడును మాకు ఉంచమని సహాయం చేయమని. ఇంకా ఎవరైతే మీ పిల్లలు వస్తున్నారో వారిని క్షేమకరంగా త్వరగా మీ వాక్య సన్నిధికి తీసుకురమ్మని మీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాం తండ్రి. మీ పిల్లలకు మీ మాటలు తెలియజేయుచుండగా మీ జ్ఞానం మీ తోడును నాకును వింటున్న మీ పిల్లలకు అర్థం చేసుకున్న మనస్సును గ్రహింపును దయచేయమని. ఏ మాటలైతే మా కొరకు సిద్ధపరిచారో ఆ మాటలు మా జీవితంలో నెరవేర్చుటకు సహాయం చేయమని క్రీస్తు యేసు వారి పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని మాటలు వినడానికి చేరువచ్చిన దేవుని ప్రియులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, దేవుడిచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని, దేవుడిచ్చిన ఈ మంచి ఆరోగ్యాన్ని దేవుని మాటలతో మనం అందరము అలంకరించుకొని దేవునికి మహిమకరంగా జీవించి ఈ భూమి మనం అందరము పరలోకాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. ఈరోజు కూడా అద్భుతమైనటువంటి దేవుడు మన కొరకు రాయించినటువంటి గ్రంథంలోని మాటలను ఆలోచన చేద్దాం. మంచి అంశాన్ని నేర్చుకుందాం. దేహమును పోషిస్తున్న దేవుడు, దేహమును చంపుతున్న నరుడు. ఇలారా, ఈరోజు ఆరణ్యాల మీద దాదాపుగా 850 కోట్ల మంది మనస్సులు ఉన్నారు. దేవుని గురించి మాత్రము మరి దేవుని సైడు దేవుని మనస్సులోనికి వెళ్ళి ఆలోచన చేసేవారు 100కు 1% కూడా ఉండరేమో అనే ఆలోచన వస్తుంది. దాదాపుగా 850 కోట్ల మందిలో ఒక 2% దేవుడు లేడు అనుకున్నవారు పక్కకు తీసివేస్తే, దేవుడు ఉన్నాడు అనుకునేవారు 98% ఒకవేళ ఉంటే, ఈ 98% మంది ఈ మనుష్యులు స్వార్థం కోసమే దేవుని యందు విశ్వసిస్తున్నట్టుగా కనపడుతుంది. తమ స్వకీయ తమ స్వప్రయోజనాల కోసమే దేవుణ్ణి స్వీకరించినట్టుగా కనపడుతుంది. బాగా గమనించండి. ఆరోగ్యం బాగాలేదనుకోండి, ఆరోగ్యం కోసము ఏవండి దేవుణ్ణి నమ్ముకుంటారు. ఒకవేళ ఏ దేవుణ్ణైతే నమ్ముకుంటున్నారో అక్కడ తగ్గలేదనుకోండి, మరొక దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు. అక్కడ తగ్గలేదనుకోండి, ఇంకొక దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు. ఏవండి?
ఇది సమాజంలో కనపడుతుంది. ఇక క్రైస్తవ్యంలో కూడా ఇవి కనపడతాయండోయ్! క్రైస్తవ్యంలో కూడా ఇవి కనపడతాయి. అవునంటారా? కాదంటారా? చర్చిలో మనోళ్ళున్నారు గదండీ! స్వస్థత సభలను పెట్టే లోపముండి అక్కడ స్వస్థతలు జరుగుతున్నాయి. అక్కడ వెళ్దాం. ఒకవేళ అక్కడికి వెళ్లి స్వస్థత కాలేదనుకోండి, ఈ దైవజనుని దగ్గర ఏమి లేవు, ఏమి లేవంటారు? స్వస్థతలు లేవు. ఇంకొక దైవజనుని దగ్గరికి వెళ్ళిపోదాము అని ఇంకో చర్చ్ మార్చేస్తారు. అవునా? అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా రోగం అనేది మంచిగయిందనుకోండి. హమ్మయ్య! మాకిక్కడ దేవుడున్నాడు. ఈయన దగ్గర దేవుడున్నాడు. కానీ ఇలా నమ్ముకొని చర్చిలలో కూడా స్థిరమైన వారు ఉన్నారు. అవునా కదా! ఎవరండి వాక్యం అంటే ఇష్టం, వాక్యం అంటే ప్రేమ, వాక్యం అంటే హ్మ్. ప్రాణం. అవునా కదా! నా గురించి నేనేం చేసుకోనండి. నా కొరకు మరి నన్ను పుట్టించిన వాని కొరకు అంటే దేవుని కొరకు నేను ఆలోచన చేస్తున్నాను అనేవారు ఎవరు కనపడరేమో అనిపిస్తుంది. యేసుక్రీస్తు వారు ఏవండీ నేనొచ్చే టయానికి విశ్వాసం కనుగొంటానా అంటే అర్థమేంటి? దేవుని మనసులో ఉన్నవారు, దేవుని మనస్సుని ఎరిగిన వారు, దేవుని మనస్సుని ఎరిగినటువంటి వారే విశ్వాసులు అని అర్థం. ఏదో నమ్ముకుంటే, ఏదో కలిగితే, లేకపోతే ఏదో వస్తే వాళ్ళు విశ్వాసులు కాదండి. భూమి మీద ఏదైనా కానివ్వండి వస్తుంది అని విశ్వసిస్తే అది విశ్వాసం కాదు. దేవుని మనస్సులో ఏముందో అది తెలుసుకొని చేసేవాడే విశ్వాసి అని అర్థం. పిల్లరా ఇకపోతే ఏవండీ దేవుని గురించి మనం ఆలోచన చేస్తండి నిజంగా ఆశ్చర్యానికి గురైపోతాం. గ్రంథకర్త అండి యెషయా గ్రంథకర్త ఈ దేవాది దేవుని గురించి ఏం రాస్తున్నాడో మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనం చూడండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథం 45, 18. ఆకాశమునకు ఏమండి బాగా చదవాలి. ఆకాశములకా? ఏమంటున్నాడండి? ఆకాశములకు అంటే ఏకవచన, బహువచనమా? బహువచనంగానే చదవాలి. ఎందుకంటే బాగా గమనించండి. ఎందుకంటున్నంటే యేసుక్రీస్తు చెప్పిన మాట పొల్లైనను, సున్నైనను తప్పిపోయిందే ఏవండీ పదాలు అర్థాలు వేరైపోతాయి. పదాల అర్థాలు వేరైపోతే భావం చెదిరిపోతుంది. దాని గురించి కరెక్ట్‌గా విశ్లేషణ అనేది కష్టం రావడం. కాబట్టి మనం ఏంటంటే నిదానంగా అయినా కూడా అవునా గదా! సెలవు దినమేనా ఈరోజు? ఎవరికన్నా ఏమన్నా పనులు పెట్టుకొని వెళ్ళాలి అని మనస్సు ఎవరికన్నా ఉంటే, వాళ్ళు మనస్సు పెట్టి వాక్యాన్ని వినలేరు. అవునంటారా? కాదంటారా? 1:00కి నేను పలానా చోటికెళ్ళాలి. 1:00కి పలానా చోటికెళ్ళాలి. 12:30కు మా ఇంటి మా ఇంటి ఏమంటారు? మా రిలేషన్ వస్తున్నారు. వాళ్ళకి వండి పెట్టాలి. ఇలాంటి మనస్సుతో ఎవరైనా ఉంటే దయచేసి అది అవాయిడ్ చేయండి. డిలీట్ చేయండి. అది దుర్మార్గపు ఆలోచన. దేవుని దగ్గరికొచ్చి దుర్మార్గపు ఆలోచన అంటే మీరు ఏదో అనుకోకండి. నిజం చెప్తున్నానండి. ఇది సత్యం బైబిల్ అనేది ఏంటంటే బాగా గమనించండి. ఎగ్జాంపుల్ చెప్తాను. భర్తను చేసుకొని భర్త గురించి ఆలోచించకుండా ఇంకొకని గురించి ఆలోచిస్తే దుర్మార్గపు పని ఆలోచన అంటారా? కాదంటారా? అవునా? ఇది సత్యమా? భార్యను చేసుకున్న తర్వాత భార్య గురించి ఆలోచన చేయకుండా ఇతర స్త్రీల గురించి ఆలోచన చేస్తే దుర్మార్గపు ఆలోచన అంటారా? కాదంటారా? ఓకే. అర్థమైంది గదా! ఇప్పుడు జెప్పండి. ఇప్పుడు మనము దేవుని సన్నిధిలో దేవుని గురించి ఆలోచన చేయకుండా కదా! 1 గంటకు, 2 గంటలకు 12:30కు ఎప్పుడు టైం కల్లా చూస్తున్నదంటే ఎవరి గురించి ఆలోచన చేస్తున్నట్టు? లోకం. లోకం ఎవరు? వ్యభిచారం. వ్యభిచారం అంటే దుర్మార్గమైన ఆలోచనేనా? బైబిల్ ఎలా ఉంటదంటే, మనం అనుకున్నంత అర్థమయ్యేది కాదు. మనం అనుకున్నంత ఆలోచన ఏం కాదు. వ్యభిచారం అంటే ఒక స్త్రీతో కలవడము. అవునా కదా! ఇలాంటివి కావు. ప్రియమైన దేవుని వలన ఆలోచన చేయండి. ఎందుకంటున్నప్పుడు దేవుని వాక్యం అనేది మనస్సులో ఉండాలి. ఆలోచనలో ఉండాలి. మన క్రియలలో కనబడాలి.
ఈ 3 ఎప్పుడు మన మదిలో మెదులుతూ ఉండాలి. అప్పుడే దేవునికి ఇష్టంగా బ్రతకగలం. దేవునికి మహిమ తీసుకురాగలం. కాబట్టి వాక్యాన్ని ఏకదృష్టి అంటారు. ఏక మనస్సు, ఓకే. ఏక ఆలోచన, గురి, ఇలాంటి మనస్సుతో మనం ఎప్పుడు వినాలి అని అంటాను నేను. అలా కాకుండా ఎప్పుడే గాని మన దృష్టి వేరే చోటుకెళ్ళారనుకోండి, మనం భూమి మీద దేవుని కొరకు బ్రతకాలనుకున్నటువంటి బ్రతుకు మన జీవితంలో రాదు. 100% ఇది. అవునా కదా! లోకంలో సాధించిన వారి గురి, నేను లోకంలో ఒక పెద్ద కెరికెర్ మ్యాన్ కావాలి. నేను ధనవంతుని కావాలి. కదా! నేను గొప్ప పేరు తెచ్చుకున్న వారు ఎప్పుడే గానండి సైడ్‌కి చూడరు. వారి గురి ఒకటే. ఏది? నేననుకున్నది సాధించాలి అని. క్రైస్తవుడు కూడా సాధించాలనుకున్నదేందంటే, మరొక బ్రతుకు. మరొక బ్రతుకు కావాలంటే, బ్రతుకు కావాల్సినటువంటి ఏవండీ? కావాల్సిన ప్రతి మాట ఎక్కడుంది? వాక్యంలో ఉంది. కాబట్టి వాక్యం పైనే మన గురి. వాక్యం పైనే మన మనస్సు. వాక్యం పైనే మన ఆలోచన అనేది ఎప్పుడు స్థిరపరుచుకొని, దృఢపరుచుకొని, పట్టుదలతో, ఆసక్తితో ముందుకెళ్ళాలి. ఓకే. ఆ! ఏమంటున్నాడు యెషయా గారు? ఆకాశములకు సృష్టికర్త అంటున్నాడు చూడండి. ఏవండీ? ఆకాశములకు సృష్టికర్త యెహోవాయే దేవుడు. దేవుడు ఎవరంటే అండి, దేవుడు ఎవరంటే నీకు సృష్టినిచ్చాడు చూడు. సృష్టికర్త. ఈయన దేవుడు. అయితే పిల్లరా అక్కడ ఆకాశములు అన్నాడు చూడండి. ఆకాశములు మనకు మాత్రం ఎన్ని ఆకాశాలు కనబడుతున్నాయి? మనకు ఎన్ని ఆకాశాలు కనపడుతున్నాయి? మనకెన్ని ఆకాశాలు కనపడుతున్నాయి? 1. అవునా కదా! కదా! కానీ కనపడని ఆకాశాలెన్ని? అవునా కదండీ! పరలోకంలో, పాతాళ లోకం. ఈ 2 కనపడతాయా మనకు? కనపడవు. కదా! పైనున్న ఆకాశం. ప్రియులారా, ఆకాశము అనగానే ప్రియులారా, ఈ ఆకాశం కింద ఏవండీ? ఎంత పెద్ద వస్తువులున్నాయి కనుక్కోండి. అవునంటారా కదండా! ఈ కనబడుతున్నటువంటి పైన ఆకాశము, ఆ తెర ఆకాశం అయితే కింద ఎన్ని వస్తువులు ఉన్నాయి? అవునా కదండీ! ఏవండీ? ఆకాశంలో నక్షత్రాల మండలాలున్నాయి. కదా! మనం ఏ గ్రహంలో ఉన్నాం? సూర్యగ్రహంలో ఉన్నాం. అవునా కదా! ఏ నక్షత్ర మండలంలో ఉన్నాం? పాలపుంత నక్షత్ర మండలం ఉన్నాయి. ఇలా పాలపుంత నక్షత్ర మండలమంతా దేని చుట్టూ తిరుగుతుంది? హ్మ్. ఆండ్రోమేడానా? దానిపైన హైడ్రోషెట్టర్. అవునా? ఈళ్ళకు ఏమిటో అది కనిపెట్టినట్టు ఇది మాత్రం తెలుసుకున్నా. దానిపైన ఇంకేందో ఉంది. డార్క్ మ్యాటర్ అయి కనపడదు. అవునా కదా! పిల్లరా ఆకాశంలో అంటే ఒక కనబడే ఆకాశంలోని ఇన్ని వస్తువులున్నాయి. ఇన్ని వస్తువులు చూస్తేనే ఆశ్చర్యానికి గురి కావాలి ప్రతి మనిషి. ప్రతి మనిషి అంటున్నప్పుడు ఇంత పెద్ద సృష్టి ఏంటండి? ఈ సృష్టికర్త ఎవరండి? ఏంటి ఈ భూమి మీద మానవుడి అంటే నా బ్రతుకు నాకు ఇంత పెద్ద రాజ్యములో ఏ పెద్ద రాజ్యంలో? బబులోను సామ్రాజ్య రాజ్యంలో గాదు. మాదీయులు, పారసీకుల రాజ్యంలో గాదు. రోమా సామ్రాజ్యంలో కాదు. గ్రీక్ సామ్రాజ్యంలో లేము. ఏ సామ్రాజ్యంలో ఉన్నాం? ఇంత పెద్ద సృష్టికర్త దీనికంటే గొప్పదే ఏ రాజ్యము? క్రీస్తు రాజ్యమండి. అవునా గదా! పిల్లరా ఇంత పెద్ద రాజ్యంలో ఈరోజు మనం ఉన్నాం. అంటే క్రైస్తవుడు ఆలోచన చేయాల్సిందంటే హై లెవెల్‌లో ఆలోచన చేయాలి ఎప్పుడే గాని. అవునా? కానీ ఆ లెవెల్ ఆలోచన చేయకుండా ఎలా ఆలోచన చేస్తున్నారంటే చీప్‌గా ఆలోచన చేసేస్తున్నారు. భూమి మీదకి కావాల్సిన వాటి గురించి మాత్రం ఆలోచన చేస్తున్నారు. భూమిస్తూ వస్తున్నటువంటి వాటి గురించి ఆలోచన చేస్తున్నారు.
ఇది క్రైస్తవునుకున్న లక్షణం కాదు. పిల్లరా, ఆకాశం సృష్టికర్త అయిన దేవుడు ఆకాశములకు, ఈ కనబడేటువంటి ఆకాశంలోనే ఏమండి గ్రహాలు, నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, కనబడని డార్క్ మ్యాటర్ కదా. ఇకపోతే భూమి వేగం ఎంత? గంటకు 1,44,000 అయితే కదా. దాని పాస్ట్ మరి సూర్యుని వేగం ఎంత? పైన పాలపుంత నక్షత్ర వేగం ఎంత? పైన హైడ్రోసెటర్ అది దాని వేగం ఎంత? అవునా కదా. ఇంత పెద్ద సృష్టిలో ఇంత పెద్ద సృష్టికర్త ఏమండి, ఇవన్నీ ఆలోచన చేసినప్పుడే మనకు మైండ్ బ్లాక్ కావాలి. అసలు బైబిల్ కూడా అవసరం లేదండి. నాకు తెలిసిన ప్రకారం ఆలోచన చేస్తే సృష్టిని చూసేసి ఈయనే సృష్టికర్త అని గుడ్డిగా మనము నమ్మొచ్చు. ఎవరు మనిషి ఇంత జ్ఞానానికి ఎదిగినా కూడా ఇలాంటి వస్తువు ఒక్కటి కూడా కనిపెట్టలేరు. ఏదో సూర్యుని చేద్దామని చైనా వాళ్ళు ప్రయత్నం చేశారు కదా. ఇది విఫలమైందా, సక్సెస్ అయిందా? ఫెయిల్యూడే కదండి. ఏదైనా చేయనివ్వండి, అది ఫెయిల్యూడ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏమైనా దేవునురా, నిజంగా ఈ సృష్టికర్త అయిన దేవుడు అండి మానవునికి అంటే నరునికి ఒక దేహాన్ని నిర్మించాడు. ఆ దేహాన్ని ఎలా నిర్మించాడు? మొట్టమొదటిగా ఆది తల్లిదండ్రుల దగ్గరికి మనం వెళ్దామండి. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుణ్ణి నిర్మించాడు. ఏమండి, ఓన్లీ దేహం మాత్రమే, ఆత్మ ఇంకా రాలేదు. అవునా కదా. దేహం మాత్రమే. నేల మంటితో అనగానే కనబడే ఈ పైన ఏమంటారంటే ఈ మట్టి దుమ్ము, ఈ మట్టిది అనుకుంటున్నారా? ఏమండి, ఈ దేహానికి కావలసినటువంటి అమూల్యమైన కణాలు. మన బాడీ దేనితో నిర్మాణం అయిపోయింది? మన బాడీ దేనితో నిర్మాణం అయిపోయింది చెప్పండి? కణాలంతేనేనా? ఏమండి, బాడీ మొత్తం అండి కణాలతో నిర్మాణం అయిపోయింది. దీనికి కావాల్సిన కణాలన్నీ ఎక్కడ దొరుకుతుంది తెలుసా? భూమి మధ్యన. ఏమండి, అక్కడన్నీ అంటే దేవుడు ఎంత శ్రేష్టమైనటువంటి మట్టిని తీసుకొని, ఎంత విలువైనటువంటి మట్టి తీసుకొని, ఎంత చక్కటి తీసుకొని మానవుని మొదటి ఆదామును నిర్మించాడు. అవునా కదా. ఇది ఆదాము నిర్మాణం అయితే స్త్రీని ఎక్కడి నుంచి తీశాడని బైబిల్ చెప్పింది. ఆదికాండం 2వ అధ్యాయము 21వ వచనం. ఇప్పుడు స్త్రీ దేహాన్ని కూడా చూద్దాం. పురుష దేహాన్ని నేలమంటితోనే. అవునా కదా. పురుషుని దేహం వేరు, స్త్రీ దేహం వేరు. కానీ ఏమండి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన చేస్తే ఏమని రాయబడింది అక్కడ? 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగ చేసి అతడు నిద్రించినప్పుడు ఆదాము గారి పక్కటెముకతో ఒక దానిని తీసి ఆ చోటును మట్టితో పూడ్చేసి మాంసంతో పూడ్చి, తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీగా నిర్మించాడు. ఏమండి, మిమ్మల్ని ఎక్కడి నుంచి తీశాడు? మిమ్మల్ని అంటే మిమ్మల్ని ఆదాము అవ్వను ఎక్కడి నుంచి తీశాడు? పక్కటెము ఎముకలో నుంచి. నిజంగా పుట్టగలరా? సైన్స్ని అడగండి, తెలుస్తుంది. అవునా కదా. ఏదైనా కూడా ఎక్కడి నుంచి తీయాలి? ఎముకలో నుంచి మూలుగులు తీయాలి. ఎక్కడి నుంచి అయినా కూడా అక్కడి నుంచే రావాలి మూలుగులు. ప్రేమ దేవుని వలరా బాగా గమనించండి. అంటే ఆదాము నేలమట్టితో ఆ దేహములో నుంచి దేహంలోంచి ఆదాము గారి దేహంలోంచి ఎముకలో నుంచి స్త్రీని కదా. ఇది మొదటి ఆదాము అవ్వల నిర్మాణం అయితే ఈరోజు ప్రపంచ జనులు కదా ఎక్కడ నిర్మాణాలు అవుతున్నాయి? దేహాలన్నీ ఎక్కడ నిర్మాణం అవుతున్నాయి మనం ఆలోచన చేయగలిగితే 139వ అధ్యాయము 139 13వ వచనం చూడండి. 13వ వచనం. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. అంటే ఇప్పుడు ప్రతి మనిషి దేహం నిర్మాణం ఎక్కడ జరుగుతుంది? తల్లి గర్భములో.
ఆటోమేటిక్గా అండి మన అన్ని దేహాలన్నీ ఆదాములో ఉన్నాయి, లేవనకండి కదా. అయితే ఈ అవయవ నిర్మాణం అనేది తల్లి గర్భములో నిర్మాణం అవుతున్నాయి మన దేహాలన్నీ. అవునా కదండి. ఏండి ఈ వాక్యాలన్నీ నాకు తెలియదు అనేవారు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? అవునా కదా. ఈ గర్భములోనే దేవుడు ఏంటంటే ఒక అందమైన రూపాన్ని తన చేతులతోనే నిర్మించినట్టుగా మనకు కనపడతా ఉంది. 119 అధ్యాయము 73 వచనం చూడండి. 119, 73, 119, 73, 119, 73. దేవా నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచిన చూడండి. ఒక అందమైనటువంటి రూపం ఈరోజు అంటున్నారు కదా. ఈరోజు అందమైన రూపము తల్లి గర్భం నుంచి వచ్చిన రూపం ఏమండి, ఆ రూపానికి ఏమండి సృష్టికర్త, దేహ నిర్మాణకర్త ఏమండి. ఈరోజు ఎవరైతే గర్భఫలం దేవుని దగ్గర నుంచి తీసుకున్నారో, గర్భంలో ఉంటున్న బేబీ లేకుంటే భూమి మీదకి వచ్చినటువంటి వారందరూ ఏమండి మీరు చేసుకున్నారా? నేను నా కుమార్తెకు నా కుమారునికి దేహాన్ని నిర్మించింది నేనే అని చేతులు ఎత్తండి ఎవరన్నా కానీ. ఉపేంద్ర సిస్టర్ ఎత్తుతుంది. ఓకే. పురుషులు మా ఆవిడ పడుకున్నప్పుడండి తెలియకుండా చేతులు లోపలికి వెళ్ళేసి చక్కటి ముక్కు కావాలని నా ముక్కే తగిలిచ్చాను. మా నాన్న చనిపోయాడు కాబట్టి మా నాన్న కళ్ళు అంటే నాకు చాలా ఇష్టం, గడ్డం అంటే చాలా ఇష్టం అండి, అవి నేను తగిలిచ్చాను అని పురుషులు ఏమన్నాను అంటే అవునా కదండి. ఇప్పుడు మా నాన్న నాకు ఇష్టం, ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు మా ఆవిడ ప్రెగ్నెన్సీ, ఇప్పుడు మా నాన్న చెప్పి మా నాన్న ఇష్టం అని చెప్పి మా నాన్న రూపాయలు నేను పోయేసి మా ఆవిడ పడుకున్న తర్వాత ఏమంటుంది దాన్ని ఆపరేషన్ చేసినట్టు ఇప్పుడు డాక్టర్లు కత్తి కోసి ఏమన్నా నిర్మాణం మనం చేస్తున్నామా? ఏమీ చేయలేదు. కానీ వీళ్ళు మాత్రము ఏమండి 100 దేవుళ్ళు వచ్చినా ఏ ప్రేమను అనుభవించలేరట. అమ్మ ప్రేమ అండి, అబద్ధం కదండి. స్త్రీలు వేటలు అంటే పొగుడితే అండి, నిజం చెప్తా వీళ్ళకున్న పెద్ద రోగం ఏంటంటే దేవుణ్ణి తక్కువ చేసి వీళ్ళని పొగిడినారు అనుకోండి చాలా సంతోషపడతారు, బాధపడరే. ఈ రోగం ఇక్కడి నుంచి వచ్చింది కాదు, ఎక్కడి నుంచి వచ్చింది? అవ నుంచి వచ్చింది. పొగిడితే పడిపోయే వాళ్ళు మొట్టమొదటిగా స్త్రీలే. అదేం రోగమో, అవునా కదా. భర్తలకు పెద్ద వీక్నెస్ ఇదే. ఒక ఆయన పెళ్ళిలో మెసేజ్ చెప్తున్నాడు, ఆమెను నువ్వు కఠినంగా మాట్లాడుకుని హాని 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 అనాలంట. ఏమనాలి? హాని అంటే హాని అంటే ఏంటిదండి అది? తేనె అంటే తీపి. ఏమండి తీపి నీ జీవితంలో తీపా లేకుంటే కారం అండి? పురుషులు తీపేనా అమ్మయ్య? తీపి అని అంటే ఆ పొగడతగా ఏమిటన్నప్పుడు నిజంగా ఏమైపోద్ది అంటే ఎంత కోపం ఉన్నా వీళ్ళున్న బలహీనత ఏంటంటే వాళ్ళని పొగిడితే చాలు. మీరు కోపంలో కూడా బాగున్నారండి అనండి, నిజంగా బాగుండరు అనండి. ఎవరు చెప్పారో కానీ కోపంలో కూడా బాగుంటావు అన్న, అక్కడ కూడా ఏంటంటే కోపంలో బాగుంటాను అని ఎదిరించరే వాళ్ళు, అడగరే. నిజమై ఉండొచ్చు అనే ఫీలింగ్ వీళ్ళల్లో ఉంటుంది కదా. పొగిడితే పొగిడిపోకండి. ఒక మనిషి పొగుడుట వలన శ్రమ, అది క్రీస్తు చెప్పాడంటే అర్థమైంది తెలుసా? అది నగ్న సత్యం. ఎందుకంటే అప్పుడు పొగిడించుకొని ఎవరు? హవ్వ తన అద్భుతమైన జీవితాన్ని పోగొట్టుకొని వేదనకరమైన స్థితిలోకి వెళ్ళింది. ఓకే, మన స్త్రీలు అలా ఉండకండి, అవునా కదా. ప్రియరా, అందమైన రూపం తల్లి గర్భములో ఏమండి ఒక అందమైన రూపం అండి. ఎంత విలువైందంటే ఏమండి దేవునికండి. నేను ఇక్కడ బాగా ఆలోచించిందంటే మన దేహం పైన ఏమండి ఎవరే కానండి మనం కూడా ఒక బొమ్మను చేసుకుంటాం. చిన్నపిల్లప్పుడు చేసుకున్నప్పుడు ఎంత ఇంట్రెస్ట్ పెట్టి బొమ్మను చేసుకుంటామండి, అవునా కదా. దాన్ని ఎంత ముద్దుగా అందంగా తయారు చేసుకుంటాం. ఇష్టం ఉంటేనా, ఇష్టం లేకపోతేనా?
ఇష్టం ఉంటేనే కదా. ఏమండి అంటే ఏమండి నిజంగా ప్రపంచములో జ్ఞానం పెరుగుతుంది. వాడు ఎంత జ్ఞానం నేర్చుకున్నా నేను చెక్కినట్టు ఈ రూపం ఎవడు చేయి పెట్టకూడదు. ఇది దేవునికి ఉన్నటువంటి దేహం పైన సంకల్పం. ఒరే నువ్వు మానవుడిగా మేధావుడిగా అవుతున్నావు కదా, నా స్వరూపమే నీది, నా జ్ఞానమే వస్తుంది నీకు. నీ అతి జ్ఞానం ఏమైపోయింది అంటున్నప్పుడు విర్రవీగిపోతావు. అవునా కదా. నువ్వు ఎన్ని వస్తువులు కనిపెడతావు. నేల మీద కనిపెట్టగలవు, సముద్రంలో పోయి కనిపెట్టగలవు, సముద్రంలో నివసింపజేయగలవు, పైన నువ్వు వాహనాన్ని కనిపెట్టగలవు, ప్రతిదీ కనిపెట్టగలవు. ప్రతి దానికి వస్తువుకు పార్ట్స్ అనేటివి కూడా పెట్టగలవు కదా. కానీ నేను చెక్కినటువంటి రూపం ఉంది చూడు, ఈ దేహం ఉంది చూడు, నువ్వు చెక్కలేవు. అవునా కదండి. ఎక్కడికి పోనీ ఏ షాపులైనా కానీ ఏమండి మా తమ్మునికి కన్ను పోయిందండి, కన్ను ఇవ్వగలరా, మా ఆయనకు కాలు పోయిందండి, కాలు ఇవ్వగలరా అని ఏ షాపులో కానీ దొరుకుతుందా? ఏమండి ఎన్నెన్నో పెద్ద పెద్ద మార్కెట్లు వచ్చాయి కదా, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చాయి కదా. అవునా కదా. కోట్ల విలువ గల కార్లు ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి కూడా ఏమండి కంపెనీలు ఉంటాయి. ఆ కంపెనీలకు పార్ట్స్ అక్కడనే దొరుకుతాయి, ఎక్కడ దొరకవు. మానవుని పార్ట్స్ ఎక్కడ దొరకవండి. వాడు ఇంకెంత జ్ఞానమైన చేసుకోండి, యేసుక్రీస్తు అన్నమాట ఎంటికనో నలుపు కానీ తెలుపు కానీ చేయలేవు. అంటే దేహం పైన దేవుడు చెక్కినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ రూపము ఎవ్వరు చేయలేరు, చేయబోరు. దీన్ని అంత ఇంట్రెస్ట్గా ఎవరు చేపట్టకుండా ఎవరు చేయనంతగా పెట్టి అందమైన రూపాన్ని దేవుడు మనిషికి ఇచ్చాడు, దేహాన్ని ఇచ్చాడు కదా. నిజంగా ఆ అందమైన రూపానికి ఇష్టమైంది కాబట్టే అంటే ఆ దేహాన్ని బాగా గమనించండి. ఈ దేహం ఎక్కడికి పోదండి, బాగా గమనించండి. ఈ దేహం అనేది ఎక్కడికి పోదు. మీరు అనుకుంటున్నారేమో కానీ యేసుక్రీస్తు ఈ మధ్య కొద్దిగా వాక్యం చెప్పే వాళ్ళు కూడా ఏంటంటే శరీరము కేవలము, ఆ మాట అనేది ప్రతి సందర్భంలో పనికొచ్చేది కాదండి. అటంటే యేసుక్రీస్తు వారి దేహము దేనికో సంబంధించి ఆయన పనికిరాదా? ఆయన కూడా శరీరమే కదా. ఆయనది కూడా శరీరమా కాదా? సపరేట్ ఏమైనా ఉందా? ఇప్పుడు ఆయనది కూడా పనికిరాదని అనుకుందామా? ఆలోచన చేయండి కొద్దిగా. ఎందుకు ఏమండి బైబిల్ చదువుతప్పుడు అండి క్రీస్తు మాట్లాడేటప్పుడు మీరు జాగ్రత్త పడాల్సింది, నేను జాగ్రత్త పడాల్సింది. ఆయన బాగా ఏమండి వెంటనే మనలాగా నోరు తెరిసి లొడలొడలొడ వాగడు. వాతరు అనుకుంటున్నారా? అవునా కదా. మనకు నోరు దొరికిందంటే ఏమండి వ్యర్థమైన మాటలు ఒక నిమిషానికి ఏమండి ఎన్ని వెళ్తే తెలుసా? AK-47 అని ఒకప్పుడు ఉండేదండి. అవునా కదా. దానికంటే ఎన్ని గుళ్ళు పాస్ట్ అయితే మన నోట్లో నుండి అంత పాస్ట్ వెళ్ళిపోతాయి. ఒక్క నిమిషం చాలు, ఎన్ని మాటలు వ్యర్థమైన మాటలు వెళ్ళిపోతాయో. అవునా. క్రీస్తు అట్లా కాదు. ఆయన నోరు తెరిచాడంటే ఏమండి మహాజ్ఞానం బోధిస్తాడు. మనుషులకు మనోనేత్రాలు వెలిగించడానికి చెప్పే మాటలు ఆయన. ఏమండి బాగా గమనించి ఆ సందర్భం మొత్తం మీరు బాగా ఆలోచించేయాలి. ఎందుకు ఆ మాట అంటున్నాడో మీరు ఆలోచన చేయాలి. అవునా కదా. ఎందుకన్నప్పుడు ఆ సందర్భంతో బాగా ఆలోచన చేస్తండి. ఏమండి నిజంగా ఆయన ఏంటన్నప్పుడు అక్కడ అందరికీ అండి వాక్యం వినడానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆకలింది, ఆహారం పెట్టాడు. వెరీ గుడ్, మంచి పౌష్టికాహారం పెట్టాడు. పెట్టిన తర్వాత అండి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ యేసుక్రీస్తు దగ్గరికి ఆయన లేనప్పుడు వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చారు. యేసు ప్రభువా నువ్వు ఎక్కడున్నావు, ఏం కథ? ఆయన మీద ప్రేమతేమో అనుకున్నాం. యేసుక్రీస్తు వారు హృదయమును అంతరంగమును ఎరిగిన వ్యక్తి. అవునా కదా. వాళ్ళు వచ్చిన వెంటనే ఆయన అన్న మాట, ఒక మాట చెప్పండి. ఏమన్నాడు? నువ్వు తినడానికి వచ్చినవురా. అవునే కదా. మేమంటే మాట పడతామండి. నిజంగా అంటే ఏ మాట వీళ్ళనంటే ఇప్పుడు చేయి చూపించిన భయమే. ఇటంటే నాకల్లే చూపించారన్న భయం, ఇటన్నా అనుకోండి వీళ్ళతో భయం, నాకే చూపించారని. ఎటు చూసినివ్వండి బోధకుడికి మొన్న ఒక ఫోటో వచ్చిందండి. వెనకాల అన్ని కత్తులు,
అందరు ఎవరుగా విశ్వాసులో పొడిచిన వాళ్ళే. ఒక విశ్వాసం బాధపడతా ఉంటాడు. అది బాగా నచ్చింది నాకు. అవునా కదా? ఎన్ని మాటలు అంటారండి మమ్మల్ని చెప్పండి, ఎన్ని మాటలు అని తెలుసా? ఎంత గొప్పగా ఎదుగుతండి, అంత గొప్పగా ఎదిగిన వాళ్ళకి అన్ని కత్తిపోట్లు ఉంటాయండి. విశ్వాసుల ద్వారా, పక్కల ద్వారా కాదు సుమా. అవునా కదండి? జయశీల్ గారికి ఎక్కువ ఆయన అనేవాళ్ళు ఎవరో చెప్పండి? హైందవులు అంటారా? తక్కువ. మన క్రైస్తవులు వద్దు, దొంగపోదు కూడా ఆయన దగ్గరికి ఏం పోతూ, ఆయనకు ఆత్మ లేదు, ఏవో చెప్తా ఉంటారు. అవునా కదా? ఎదిగే కొద్ది అండి అతనికి ఎక్కువ ఏముంటే తెలుసా? ఎన్ని ఎక్కువ అపనిందలేదు, ఎక్కువ ఆ మాటలు ఈ మాట అంటారు. దేవుడు అందుకని ఎదిగలేదేమో నాకు డౌట్ వస్తుంది. అవన్నీ వస్తే తట్టుకోలేనేమో అని ఎదుగుతుంటారు. చూడండి పాపం, గొప్పగా ఎదిగే వాళ్ళు ఉంటారు సేవకులు, వాళ్ళకు అనేకమైనటువంటి అపనిందలు వస్తాయండి. విశ్వాసుల ద్వారానే వస్తాయండి, సేవకుడి ద్వారానే వచ్చేస్తాయండి కొన్ని. అయితే ప్రియులారా, ఎన్ని విడిచిపెడితే గమనించండి, అక్కడ యేసుక్రీస్తు వారిని బాగా ఆలోచన చేయనండి. అక్కడ ప్రసంగం చేస్తాడండి, ఆత్మ విషయం గురించి ప్రసంగం చేస్తాడు. అవునా కదా? మొత్తం ఆత్మ గురించి ప్రసంగం చేస్తాడు. మీరు ఏదైతే మీ ఆలోచనలో ఏదైతే పుట్టిందో, మీరేంటి రొట్టెలు తిని భుజించి తృప్తి పొందుదామని మనస్సు వాళ్ళలో ఉంది. ఆ మనస్సు ఉంది చూడు, ఆ మనస్సు అనే శరీరం ఉంది చూడు, అది కేవలం నిష్ప్రయోజనము. అంతవరకే వాడండి. అవునా కదండి? మిగతా చోట వాడకండి. పౌలు గారు నేను ఈ శరీరముతో ఉంటే నాకు ఫలం అన్నాడు. శరీరముతో ఉంటేనే ఫలాలు మనకు. అవునా కదండి? పరలోకంలో ఉన్నత స్థాయిని సంపాదించాలంటే ఏమండి, ఉన్నత స్థాయి సంపాదించాలంటే ఏం చేయాలి? శరీరం ఉండాలనా లేకపోతే ఆత్మ ఉండాలనా? ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాను. అబ్రహాం గారి కంటే గొప్పగా ఈరోజు మనము గొప్పగా బ్రతకగలాలి అంటే శరీరం ఉండాలనా లేదా? ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. పౌలు గారి గొప్పగా ఉన్నత పరలోకంలో స్థాయిలు ఉన్నాయా? పరలోకంలో స్థాయిలు ఉన్నాయా? పరలోకంలో స్థాయిలు అంటే ఆ స్థాయిని ప్రతి ఉన్నారో మనకు అబ్రహాం గారు గొప్ప ప్రవక్తలు ఉన్నారు, గొప్ప అపోస్తలులు ఉన్నారు. వీళ్ళని కొట్టాలి అనుకున్నారు. ఉదాహరణ చెప్తున్నాను అంతే, కొట్టమని కాదండి, అది జరగని పని చెప్తున్నాను. ఇప్పుడు దేహం ఉండాలా లేదా? దేహం ఉండాలి. దేహం అనేది అంత జాగ్రత్తగా ఉండాలి. చాలామంది ఏంటంటే దేహం గురించి అసలు పట్టించుకోవట్లేదండి, సేవకులైన వారు కూడా. కాకిలాగా కలకాలం ఎందుకు, హంసలాగా ఒకరోజు బతికినా చాలా అంటారండి. ఇప్పుడు కాకి కలకలలాగా బతుకుతుందని ఆయనకి ఏమన్నా చెప్పిందండి? కలకలలాగా బతుకుతున్నాను నేను అని చెప్పిందా? కాకి జీవితం కానీ, కాకి చరిత్ర కానీ, అసలు కాకి ఆ స్వభావాన్ని ఇచ్చింది కానీ, అసలు కాకిని ఎందుకు పుట్టించాడో దేవుడు, పుట్టించిన దేవుడు ఎందుకు పుట్టించాడో, ఆ పని చేస్తుందో లేదో తెలుసా? లోక సామెతలు అన్నట్టు బైబిల్కి పనికిరావు. ఎప్పుడు చెప్తాను నేను, కాకి కలకలలాగా అవుతుందని నీకు చెప్పింది వచ్చి బైబిల్లో చూసి చెప్తావా? ఉందని కలకలకల బతుకుతుందని. అవునా కదా? దేవుని పని చేసినటువంటి సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. దాని స్వభావం ఏంటి? ఆ స్వభావం ఎవరిచ్చాడు, ఎందుకు ఇచ్చాడు? ఆలోచన చేసుకోవాలి. అవునా కదా? అంటే కలకలలాగా బతకూడదు అంటారు. అంటే దేహాన్ని గురించి పట్టించుకోకూడదా? దేహాన్ని గురించి ఆలోచన చేయొద్దా? దేహాన్ని గురించి ఏమంటే దీనికి రెస్ట్ ఇవ్వద్దా? దేహాన్ని చూసుకోవద్దా? అవునా కదండి? ఏమనుకుంటారు? యేసుక్రీస్తు నిజంగా దేహం గురించి పట్టించుకోలేదా? దేహానికి రెస్ట్ ఎలా అంటున్నారంటేనండి, ఎలా అయిపోయారు అంటున్నప్పుడు మన ఇష్టం, ఆలోచనకు ఏది పడితే అదే. బైబిల్లో ఉందా లేదా అనే ఆలోచన ఏమండి. యేసుక్రీస్తు వారు దేహం గురించి పట్టించుకున్నారా లేదా? యేసుక్రీస్తు వారు రెస్ట్ ఇయ్యమన్నారా లేదా? ఉందా బైబిల్లో? చూద్దాం ఒకసారి. మార్కు సువార్తలో ఏం చెప్తున్నాడు? మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయం 23వ వచనం అనుకుంటాండి. మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయము 23వ వచనమేనా?
ఉమ్, 31 వెరీ గుడ్ అమ్మా. ఎవరు? వెరీ గుడ్. 31 6:31 వెరీ గుడ్. అప్పుడు ఆయన యేసుక్రీస్తు వారు ఏమండి పైన మీకు తెలుసు కదా ఎవరు అపోస్తులు అండి. 30 నుంచి చదవడం బాగుంటుంది. ఎందుకంటున్నప్పుడు చాలా మంది ఏంటంటే ఈ దేహం గురించి అంత పట్టించుకోవడం అవసరం లేదండి, కాకిలేరగా కలకల కలలు ఆడేదానికంటే కొన్నాళ్ళ హంసలాగా హంస 2 రోజులు బతుకుతాను చెప్పారా నీకు? ఎవరు చెప్పారండి? హంస జీవితం తెలుసా? ఏమి తెలియదు పిల్లరా. ఇక గమనించండి, అంతటా అపోస్తులు యేసునంత కూడి వచ్చి ఎవరైతే యేసుక్రీస్తు వారు ఏ మాటలు చెప్పారో అన్ని చెప్పిన చేసి వచ్చి అన్నీయు బోధించిన అన్నీయు ఆయనకు యేసుక్రీస్తు వారికి తెలియజేశారండి. అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన పని చేసి వస్తున్నారు. అవునా కదా? అలాంటి సందర్భంలో యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో చూడండి. అప్పుడు ఆయన మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి అన్నాడు చూడండి. ఏకాంతముగా అరణ్య ప్రదేశానికి వచ్చి నాయనా మీరు కొంచెము సేపు అలసట తీర్చుకొనుడని చెప్పాను. అలసట తీర్చుకోవడం అంటే అండి రెస్ట్ తీసుకోవడమేనా? విశ్రాంతి తీసుకోవడం అనే అర్థమేనా? అవునా కదా? అలసట ఏవండి మీకు కొంచెం తెలుసా, బాడీకి నిజంగానే గ్లోబల్ న్యూట్రిషన్స్ ప్రకారము ఖచ్చితంగా 5 పిల్లర్స్ ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. అందులో ఖచ్చితంగా 7-8 భాగం నుంచి 7-8 గంటలు నిద్రపోవాలి. అర్థమవుతుందా? 7-8 గంటలు నిద్ర. నువ్వు 20 కేజీలు ఉన్నావనుకోండి 1 లీటర్, 70 అయినావంటే 3.5 లీటర్ వాటర్ తీసుకోవాలి. ఆహారం సమతుల్యంగా తీసుకోవాలి. ఇవన్నీ ఎందుకు తీసుకోవాలి తెలుసా? నీ దేహం ఆరోగ్యకరంగా ఉంటేనే నువ్వు పని చేయగలవు. ఏమాత్రం నీకు రెస్ట్ లేదనుకోండి బ్రెయిన్ ట్యూమర్ వచ్చేస్తుంది, బ్రెయిన్కి ఎఫెక్ట్ పడుతుంది నిద్ర లేకపోతే. తెలుసా మీకు? చాలామంది ఏంటంటున్నప్పుడు అంటండి రాత్రి 11, 12, 1, 2 గంటలు కూడా నిద్ర, 3 నిద్రని పోరు. మళ్ళీ ఉదయాన్నే 10-11 గంటలకు ఏం లేరు అనుకోండి, ఆ నిద్ర మంచిది కాదు. ఆ నిద్ర కూడా మంచిది కాదు తెలుసా దేహానికి. కరెక్ట్ 5:30 వరకే నిద్ర మంచిది. 5 గంటల వరకే మంచి నిద్ర. 5 గంటల నుంచి లేసి ఏమండి దేవుడు అంత తెలివి తక్కువడం కదండి. ప్రవక్తలు ఎందుకు లేపారనుకున్నావు 5 గంటలకి? బాడీ ఎక్సర్సైజ్ ఉంటుంది, దేవుని పని ఉంటుంది. నోరు మాట్లాడాలి, దేహం వాకింగ్ చేయాలి. దేవుని మాటలు 2 ఉంటాయండి. దేహానికి సంబంధించి ఉంటుంది, ఆత్మకు సంబంధించి ఉంటుంది. అవునా కదా? కొంతసేపు అలసట తీర్చుకుని రండి అని చెప్పాను. ఏలనగా అనేకులు వచ్చుచూ పోచుండినందున భోజనము చేయటకైనా వారికి అవకాశం లేకపోయాను. వాళ్ళు వచ్చిపోతున్నారు, నువ్వేం చేస్తుంటే వాక్యం చెప్పు ఒకటేమైనా అని అన్నాడు యేసుక్రీస్తు వారు. ఈ దేహము ఎందుకు కాకిలా కలకలలాడడం ఎందుకు? అవునా కదా? హంసలాగా వాక్యం చేసి హంసలాంటి వాక్యం చెప్పేసి నువ్వు భూమి విడిచి వెళ్ళాను అన్నాడు ఇక్కడ. ఏమండి, ఒక్క వేయి ఎప్పుడు ఆలోచన చేయకూడదు, 2 వేస్ మాట్లాడతాడు దేవుడు. దేహాన్ని తక్కువ చేసి ఎప్పుడు మాట్లాడు. దేహం వల్లనే మీకు ప్రతిఫలాలు, దేహం వల్లనే మీకు జాగ్రత్తలు. దేహం ఉంటేనే నువ్వు ఏ పనైనా చేయగలవు. ఆయనకు అంత ఇష్టమైనటువంటి దేహం అండి. అవునా కదా? ఈ దేహాన్ని అద్భుతమైన రూపం ఎవరు చెక్కలేనటువంటిది, ఎవరు బాగు చేయలేనటువంటిది, ఎవరు కట్టలేనటువంటి ఈ దేహాన్ని అంత బాగా చేసుకున్నాడంటే ఓన్లీ పాపం ద్వారా నువ్వు పోగొట్టుకున్న దీన్ని ఏంది విసిరేసేయమన్నాడా? దేహాన్ని దాచుకోమన్నాడా? అవునా కదా? అబ్రహాం ఏమండి యాకోబు గారు చచ్చిపోయింది ఎక్కడ? యాకోబు గారు చచ్చిపోయింది ఐగుప్తులు కదండి. ఎక్కడ? ఇసిరేయచ్చు కదండి, ఇసిరేయచ్చు కదా. స్తఫేన్ గారు చచ్చిపోయాడు, ఎందుకు సమాధి చేయడం? ఇసిరేయచ్చు కదా. దేహమే కదండి, పనికిరాదు కదా, నిష్ప్రయోజనం అన్నాడు కదా. ప్రయోజనం లేదు, ఉపయోగం లేదన్న కదా, ఎందుకు భద్రపరచడం? ఎందుకంటే ఈ దేహం మీదనే మరలా పరలోకం నుంచి వచ్చే సపరేట్గా అదే ఇవ్వచ్చు కదండి. దీన్ని ఎందుకు నేనేమంటానంటే నిష్ప్రయోజనం అన్నప్పుడు, ఇప్పుడు మనం నిష్ప్రయోజనం అనే ఒక పోలుస్తుంటాం. మన ఇంట్లో నిష్ప్రయోజనం అని ఉంటాయండి, చెత్త బుట్టలే చేస్తాము. వానికి ఎవరండి? చెత్తోడు వస్తే వేసేస్తాం అంటాం. వెరీ గుడ్, ఆ ఎగ్జాంపుల్ బాగుంది. వేసేస్తావు, వెరీ గుడ్. అది తీసుకుంటాం, మళ్ళీ వేసేసింది మనం కూడా పడేస్తాం సమాధిలో. ఇంకా తీయమా? రాదా? పైకి రాదా? బయటికి రాదా ఈ దేహము? మరి నిష్ప్రయోజనం అన్నారు. మళ్ళీ దేవుడు దీన్ని లేపి దీని మీదనే మళ్ళీ అంటే
మహిమగల దేహాన్ని ధరిస్తా అన్నాడు. పడేసినప్పుడు వదిలేయాలి కదా, భూమిలో కలిసిపోతుంది కదా. మళ్ళీ దీనిపైన నిత్య జీవం ఏంటి? దేహం గురించి అంత జాగ్రత్తగా తీసుకున్నాడు. బైబిల్ బాగా చదువుతా అర్థమవుతుంది. ఆ పదాన్ని తీసుకొని ఎటన్నప్పుడు మీ ఇష్టం మీ దేహాలను చండాలంగా చేసుకోకండి. ఎందుకు తెలుసా? ఇంత అద్భుతమైనటువంటి రూపాన్ని 9 నెలలు కష్టపడతాడు దేవుడు. ఎవరు చేయకూడదు ఈ అద్భుతమైన రూపాన్ని. ఒక్కొక్క అవయవం అనేదండి ఎంత అద్భుతాలు ఉంటాయంటే అంత అద్భుతంగా ఉంటాయి. మీరు అనుకుంటున్నారు కానీ లోపల ఉండే అవయవాలు ఎన్ని ఉన్నాయో తెలుసా? ఎన్ని వ్యవస్థలు ఉన్నాయో తెలుసా? జీర్ణ వ్యవస్థ, కాలేయ వ్యవస్థ కదా, నరాల వ్యవస్థ, కండరాల వ్యవస్థ, కిడ్నీ వ్యవస్థ. కనబడవు ఇవన్నీ. కనబడవు ఓన్లీ ఏంటంటే చేతులు, కళ్ళు, ముక్కు ఇవి కనబడతాయి. అంత భయంకరమైనటువంటి లోపల అద్భుతమైన అవయవాలు. ఈ అవయవాలు చేసే పనితీరు మనిషి చేయలేడు. తెలుసా మీకు ఆ విషయము? నేను న్యూట్రిషన్ క్లాస్కి వెళ్తున్నాను. మానవుని దేహములో ఉన్నటువంటి అవయవ నిర్మాణము ప్లస్ అవి పనిచేసే తీరు ఎంత జ్ఞానము సంపాదించుకున్న వాడు కూడా చేయలేడు. అది పనిచేసినట్టుగా ఎవరు చేయలేడు. మానవుని దేహంలో పనిచేస్తున్న తీరు ఎవరు చేయలేరు. ఈ నిర్మాణం అనేది కన్ను మీకు అంత కనపడుతుంది కదా. ఈ కన్నులో ఉన్నటువంటి అవి రక్తనాళాలు లేవు, అవేనున్నాయి చూడు, అవే మనకు అర్థం కావు. ఈరోజు తెలియకండి ఎలా అంటే అలా దేహం గురించి మాట్లాడు కొందరైతే, దేహాన్ని గురించి అసలు పట్టించుకోను కొందరైతే, దేహాన్ని చెరుపుకునే వారు కొందరైతే. నిజంగా ఇంత చక్కగా చేసిన దేవుడు నిజంగా ఈ దేహాని కోసం బాగా గమనించి, ఇంత పెద్ద సృష్టి అంత దేహాని కోసమా, ఆత్మ కోసమా? దేహం కోసమే కదా, దేహం కోసమే కదా. ఈ దేహాన్ని పోషించుకోవాల్సిందే కదా. ఈ దేహాన్ని పోషిస్తున్నది ఎవరో తెలుసా అండి? మన పాఠం అదే కదండి. దేహాన్ని పోషిస్తున్న దేవుడు, దేహాన్ని చంపుకుంటున్న నరుడు. ఈ పోషిస్తున్న దేహాన్ని ఎవరు తెలుసా? మీరు కాదు. చూద్దాం ఒకసారి అది కూడా. యోబు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం, యోబు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. దేవుడు భూమి మీద వర్షమును కురిపించువాడు, పొలముల మీద నీళ్లను ప్రవహింపచేయువాడు అంటున్నాడండి. ఎక్కడ ప్రవహింపచేస్తున్నాడండి? పొలంలో. పొలంలో నీళ్ళు ఎందుకండి? పంట పండడానికే కదా. ఈరోజు పంట పండాలి అంటే బాగా గమనించండి, పంట ఎందుకు పండాలి? అవునా కదా. చిన్నపిల్లప్పుడు కొన్ని పాటలు ఉండేటండి. ఏం పాటలు? ఏం పాట? ఎండలు కాసేదెందుకురా, మొబ్బులు పట్టేదెందుకురా, మొబ్బులు పట్టేదెందుకురా, వర్షం కురిచేదెందుకురా, వర్షం కురిచేదెందుకురా, పంటలు పండేదందుకురా, పంటలు పండేదెందుకురా, మనిషి బ్రతకడానికి రా. స్టాప్. వాళ్ళ జ్ఞానం ఆడికి ఆగిపోయింది. మనిషి బ్రతకడానికి ఎందుకురా? తిని రోడ్ల మట్టి ఆంబోతులు తిరగడానికి రా కదా, గొడ్డులాగా సావడానికి రా. బ్రతుకు వరకు ఆలోచన చేసింది. ఈరోజు పంట పండించే వ్యక్తి ఎవరన్నా కానివ్వండి, అది నేనైనా నువ్వైనా ఏవైనా, ఈరోజు పంటలోకి నీళ్ళు వచ్చాయంటే ఎక్కడి నుంచి వచ్చాయి? ఆకాశం నుండి వర్షం పడాలి. ఆకాశం నుంచి వర్షం పడాలి అంటే ఆ వర్షానికి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ మేఘాలకు. అవునా? సముద్రం వేడెక్కాలి, ఆవిరైపోవాలి. ఈ సముద్రాన్ని వేడెక్కించేది ఎవరు? అసలు ఈ సముద్రం పెట్టింది ఎవరు? ఈ వర్షం టయానికి కాలాలుగా టైం పడుతుంది. వర్షాకాలం వర్షం పడుతుంది. వర్షం పడిన తర్వాత పంటను పండిన తర్వాత ఈ పంటను నిజంగా భుజించేది 6 నేల మీద ప్రతి మనిషి కదా. ఎందుకో తెలుసండి? దేవుని కనికరం చూడండి ఒక్కసారి. లేవియకాండం 26వ అధ్యాయము, లేవియకాండం 26వ అధ్యాయము 4 నుంచి 5 వచనాలు. లేవియకాండం 4వ అధ్యాయము 26వ అధ్యాయం 4 నుంచి 5 వచనాలు. లేవియకాండం. మీ వర్షకాలములలో మీకు వర్షం ఇస్తాను. మీకు వర్షాకాలం ఉంది కదా, వర్షాకాలంలో వర్షం ఇస్తాను. అవునా కదండి? దేహం గురించి ఎంత ఆలోచన చేశాడు. ఓన్లీ వర్షం అనేది ఆత్మకు సంబంధించింది ఏం కాదు ప్రియమైన దేవుని వాళ్ళారా. అర్థమవుతుందా?
ఎందుకు చెప్తున్నానో మీకు తర్వాత లాస్ట్ ఎండింగ్ అవుతుంది. ఈ దేహం వలన మీకు వచ్చేటువంటి ఆయన ఇంత ఇంట్రెస్ట్ చూపించుకొని మీ దేహాన్ని ఎందుకో అర్థమవుతుంది. లాస్ట్‌న మీ వర్షాకాలం వర్షంనిచ్చేదను, మీ భూమి పంటలనిస్తాయి. నేను వర్షాన్ని కురిపిస్తేనే ఏమవుతుంది? పంటలు మీకు ఇస్తాయి. లేకుంటే ఇవ్వవు. అవునా కదా? ఏవండి, ఏలియా కాలంలో ఎన్ని సంవత్సరాలు వర్షం పడలేదు? ఏం జరిగింది? కరువొచ్చింది. మనుషులు ఏం జరిగిపోయారు? చస్తారండి. అవునా కదా? భయంకరమైన చావులు, పిల్లల్ని కోసుకొని తినే పరిస్థితులు. అవునా కదా? అంటే ఏమంటే నిజంగా దేవుడు వర్షాకాలం వర్షాన్ని పొలముల మీద పంటలను ఇచ్చినప్పుడు ఆ పంటనిస్తుంది. ఆ! మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్లు కాలం వరకు. అదే అండి, అండర్లైన్ చేసుకోండి. మీరు తృప్తిగా భుజించి మీ దేశములో ఏమండి నిర్భయముగా నివసించెదరు. ఏమంటున్నాడేనండి? మీరు తృప్తిగా భుజించి అన్నాడు చూడండి. తృప్తిగా భుజించి. ఈ మనస్సండి ఒక కన్న తండ్రికి మాత్రమే, తన బిడ్డల పైన మాత్రమే ఉంటుంది. మిగతా ఎవ్వరికి ఉండదు. మీరు గమనించండి. మీకు పుట్టిన పిల్లలు ఉన్నారు కదా? ఏమండి, మీకు పుట్టిన పిల్లలు ఉన్నారు కదా? మీ పుట్టినటువంటి పిల్లలు ఏమండి, వాళ్ళు తృప్తి పొందితే మీరు ఆనందపడతారు. ఆకలితో అమలటించిపోతే, ఆకలితో ఏడుస్తా ఉంటే, ఆకలితో కన్నీరు పెడతా ఉంటే, నీ తల్లి కడుపు ఏమవుతుంది? నీ తండ్రి కడుపు ఏమవుతుంది? మీరు తినగలరా? మీరు బ్రతకగలరా? మీరు చూస్తూ ఉండగలరా? ఎందుకండి, చిన్న ఎగ్జాంపుల్ హాగర్ ఉంది కదండి. అవునా కదా? బయటికి వెళ్ళిపోయిన తర్వాత అతడు ఏడుస్తున్నాడు. ఎవరు? ఇస్మాయిలు. ఈ పిల్లని చావు నేను చూడలేనంటుంది. దూరం వెళ్ళిపోయింది. అంటే కన్న తల్లి పేగు కడుపు ఎలా ఉంటుంది తెలుసు కదండి. మామూలు అమ్మ ఆకలి అవుతుందంటేనే తట్టుకోలేము మనము. పాపులమై ఉండి, పరిశుద్ధులమేం కాదండి. పాపులమై ఉండి మన పిల్లలను చేపను అడిగితే పాము తీసుకొచ్చాము, రొట్టెని అడిగితే రాయి తీసుకొచ్చివాము. అంతకంటే మంచిది ఇస్తాం. అంతకంటే ఇంకా పరలోకమందు నా తండ్రి ఎంత మంచోడో, ఎంత పరిశుద్ధుడో. ఏమండి, నీకు దేహాన్నిచ్చిన దేవుడు నిజంగా అంటే మీకోసం ఎంత కష్టపడి, ఏమండి ఈరోజు వర్షాలు రావాలన్నా, ప్లస్ మీకు పంటలు పండి మీరు తృప్తిగా భుజించాలన్నా దేవుని కష్టం ఉంది. ఎంత కష్టం ఉంది తెలుసా? సృష్టిని మొత్తం తిప్పాలి. సృష్టిని మొత్తం తిప్పాలి. అవునంటారా కాదంటారా? సృష్టి తిరగకపోతే ఋతువులు వస్తాయా? వర్షాలు వస్తాయా? ఎండాకాలం వస్తుందా? వర్షాకాలం వస్తుందా? శీతాకాలం వస్తుందా? రాదు కదా. అంటే ఒక్కొక్క ఏమండి ఇంత పెద్ద సృష్టిని, ఇంత పెద్ద వస్తువుల్ని తిప్పుతున్నప్పుడు ఏమన్నప్పుడు వర్షాకాలం వర్షం వస్తుంది, శీతాకాలం శీతం వస్తుంది. అందుకనే కాలాలను బట్టి మీకు ఏంటో ఫలాలు వస్తున్నాయి. అవునా? ఈరోజు ఇదే కాలం. ఇప్పుడు దొరికే పళ్ళ పేరు చెప్పండి. మామిడి పండ్లు, వాటర్ మిలాన్. అవునా కదా? తింటున్నారు కానీ ఏమండి, నేను ఒక్కోసారి అనిపిస్తుందండి, ఆంబోతులాగా తింటారు కానీ మా అమ్మ అనేది ఒకప్పుడు. మీ అమ్మలు కూడా అన్నారులేండి. ఇప్పుడు ఆంబోతులాగా తింటాడు పనే చేయడండి అంటారు కదా మన తల్లిదండ్రులు కూడా. అనలేదా? అవునా కదా? అది వండి కోపంతో కాదు, ఊరికనే పని చేయించడానికి ఆ మాట అంటారు. నిజంగా కోపపడే మన తల్లిదండ్రులు అనరు. అవునా కదా? అప్పుడప్పుడు అంటాడు, వీడు ఆంబోతులుగా తింటాడు కానీ అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదురా ఈయనకి అంటాడు. మనం తినేటప్పుడు కూడా దేవదూతలు అనుకుంటుంటాయి, ఈ ఆంబోతులాగా తింటుంటా. మీరు మామిడిపళ్ళు కొనుక్కున్నారనుకోండి, మామిడిపండు కదా అందరూ ఇష్టమే కొనుక్కుంటారు. మీరు బాగా డబ్బులు పెట్టేసి తీసేసుకొని వచ్చేసినప్పుడు అనుకోండి, తింటున్నాను అనుకోండి, దేవునికి జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోలేదనుకో, సృష్టి అనుకుంటుంది వీడు చూడు ఆంబోతులాగా తింటూ. అవునా కదా? ఏమంటున్నప్పుడు దేవుడిని జ్ఞాపకమే చేసుకోలేదు. అవునా కదా? మీరు ఈరోజు ఏం వారం? ఆదివారం. ప్రతి వారం ఇంటి మటనో, చికెన్ ఉంటుంది కదండీ. మధ్యాహ్నం పోతే ఒక ఆట ఆడుకుంటాం. అవునా కదా? ఎలా అంటే ప్రశాంతంగా మనం ఏదో ఇరగబొడిచినట్టు పని చేసి ఇచ్చినట్టు ప్రశాంతంగా వెళ్తాం. కాలు కొనకుండా కూలర్ ఉంటే కూలర్ వేసుకుంటే, ఏసీ ఉన్న వాళ్ళు ఏసీ వేసుకుంటారు. ప్రశాంతంగా కూర్చుంటారు. అన్ని భోజనం పెట్టుకుంటూ బాగా తిని
తృప్తిగా తినేస్తాం. తృప్తిపరిచింది ఎవరని ఒక్కసారి కూడా ఆలోచన చేసుకోవట్లేదంటే ఎంత దౌర్భాగ్యులం అండి, ఆలోచించేయండి. ఆయన ఏమంటున్నాడంటే, మీకు వర్షాకాలం వర్షం ఇచ్చి మీ పొలములను నీళ్లు తెప్పించేసి మీకు పండింపచేసి మీ దగ్గరికి నేను ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఆహారాన్ని మీరు తృప్తి పొందాలి, నిర్భయంగా నివసించాలి, దీని వెనక నేనున్నానని మీరు తెలుసుకోవాలి. కానీ మనిషి మాత్రం ఆలోచన చేయట్లేదు. అవునా కదా? అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 17వ వచనం, 14వ అధ్యాయం 17వ వచనం చూడండి. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 17వ వచనం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం. అయినను కన్న తండ్రి దేవుడు ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఏమంటే ఆహారమును అనుగ్రహించుచు. ఒక్క నిమిషం మీరు ఆగుదాం. ఆహారాన్ని అనుగ్రహించుచు, ఆహారాన్ని మీకు ఆహారం అనుగ్రహిస్తున్నది ఎవరు? ఆహారం అనుగ్రహిస్తున్నది ఎవరు? దేవుడు. ఎప్పుడన్నా అంటే అది మనసులోకి వచ్చిందా? వస్తే చాలా సంతోషం అండి. దేవుని మేము అంత ఇంత జ్ఞాపకం చేసుకున్నట్టు, దేవుని అప్పుడవా గుర్తు చేసుకున్నట్టుగా ఆహారాన్ని అనుగ్రహించాలంటే బాడీకి కావలసినటువంటి ఆహారాన్ని అనుగ్రహిస్తున్నాడు. బాడీకి కావలసిన ప్రతిదీ కావాలండి. ఏంటండి? విటమిన్స్, మినరల్స్, పొటాషియం, ఇంకా ప్రోటీన్, కాల్షియం, ఇవన్నీ ఏమాత్రం తక్కువైనా మీ బాడీలో లోపాలు వస్తాయి. బాడీలో నిజంగా లోపాలు వస్తాయి, అతి భయంకర లోపాలు వస్తాయి. అవునా కదా? ఇవన్నీ లోపాలు రాకుండా అన్నీ మీకు ఏం చేస్తున్నాడంటే, సృష్టికర్త అనే దేవుడు అంటున్నప్పుడు ఆహారాన్ని మీకు అనుగ్రహిస్తున్నాడు. ఆహారాన్ని మీ దగ్గరికి తీసుకొచ్చాడు, మీ పాదాల కింద పెట్టాడు కదా. ఎందుకో తెలుసా? ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుచు అన్నాడు. చూడండి, ఆహారాన్ని ఇస్తూ మీ హృదయాలను ఏంటండి? హృదయములను గట్టిగా కదండి నింపుచు మేలు చేయుట చేత. అంటే ఏమండి, ఆహారం అనేది శరీరానికైతే ఏమండి, ఆహారం పరిపూర్ణంగా దేవుడు ఇస్తే అది మీకు ఆరోగ్యంగా అవుతుందంటే ఏమండి, దీని వెనక దేవునికి ఎంత సంకల్పం ఉందో ఆలోచన చేయండి. దేవుని ఎంత ప్రణాళిక ఉందో చూడండి ఈ దేహం పైన. ఏమండి, ఈ దేహాన్ని నిర్మించడంలో ఆయన కష్టం కనపడుతుంది, ఈ దేహాన్ని పోషించడంలో ఆయన కష్టం కనపడుతుంది అంటారా? కనపడటం లేదంటారా? మన తృప్తి కోసం అంటారా? కాదంటారా? ఇంతగాని దేవుడు ఆలోచన చేసి మనిషికి ఏమండి నిజంగా ఇంతగాని ఇస్తే కానీ మనిషి మాత్రం పట్టించుకోలేదు. మీరు అనుకోవచ్చండి, ఓన్లీ కేవలం అంటే నాన్న ఇశ్రాయేలులకు మాత్రమే చెప్పింది, కానీ ఇది క్రైస్తవులకు మాత్రం చెప్పింది మాత్రం కాదండి. ఈయన మనస్సు ఎలాంటిది తెలుసా? పరిపూర్ణమైన జ్ఞానం తెలియజేస్తున్నట్టు యేసుక్రీస్తు వారు ఏమంటుంది తెలుసా? ఏమండి, ఒక్కసారి చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. ఏమండి, ఏమన్నాడండి? ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను ఏమండి సూర్యుణ్ణి ఉదయింపచేసి అన్నాడండి. సూర్యుడు నిజంగా ఒకనాడు ఇశ్రాయేలులకు ఇచ్చాడా? ఈయన క్రైస్తవులకు ఇచ్చాడా? దేవుని నమ్ముకున్న వారికి ఇస్తున్నాడా సూర్యుడు? సూర్యుని వల్ల ఎన్ని ఉపయోగాలు తెలుసా? సూర్యుడు లోకానికి రాకపోతే మనిషి బ్రతకలేడు. ఎందుకు తెలుసా? సూర్యదేశం బాడీకి కావాలి, సూర్యదేశం భూమికి కావాలి, మొక్కలకు కావాలి, అన్నిటికి కావాలి, నువ్వు పని చేసుకొని కూడా కావాలి. అవునా కదా? ఇందులో చెడ్డవారి మీద కూడా సూర్యుడు ఉదయింప చేస్తున్నాడా? చేస్తున్నాడు. అవునా కదా? మంచి వారిని కూడా ఉదయింప చేస్తున్నాడా? చేస్తున్నాడు. నీతిమంతుల మీద, నీతిమంతులు అంటే ఎవరండి? దేవుని నమ్మేవారు నీతిమంతులు. అబ్రహాము దేవుని నమ్మాను, అతను నీతిగా ఎంచబడను. అవునా కదా? ఇప్పుడు క్రీస్తు నమ్మిన వారు మనం నీతిమంతులు. ఓన్లీ ఆనాడు దేవుని నమ్మిన వారు, ఈనాడు క్రీస్తు నమ్మిన వారి నీతిమంతులైతే వీరి మీద ఏమన్నా ఓన్లీ వర్షాన్ని కురిపిస్తున్నాడా? చదవండి. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షాన్ని కురిపిస్తున్నాడు అంటున్నాడు. చూడండి, వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, వర్షాన్ని ఏమండి నీతిమంతులకు మాత్రమే కురిపిస్తున్నాడా? అవునా కదా? దేవుడు ఎలాంటి వాడంటండి, నిజంగా ఆయన ప్రేమ చూపించడంలో అందరికీ సమానం. ఆయన యెహోవా అందరికీ ఉపకార్య, కొందరికి ఉపకార్య, అందరికి ఉపకారి. మీ దేహాన్ని ఇచ్చిన దేవుడు,
ఏమండి ఈ దేహం కోసం కష్టపడిన దేవుడు, ఈ దేహాన్ని అద్భుతంగా రూపించిన దేవుడు, ఈ దేహాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చిన తర్వాత మీకు ఈ దేహాన్ని పోషించుకోవడానికి ఈ దేహానిలో ఉన్నటువంటి మీకు ఈ ఆహారం అనేది కావాలని ఆయనని సృష్టిని మొత్తం తిప్పుతున్నాడు. వర్షాకాలం, ఎండాకాలం, శీతాకాలం ఈ కాలంలో రావాలి కదా. వర్షాకాలం వర్షం వచ్చినాయి, తొలకరి వర్షము, కడవరి వర్షము. తొలకరి వర్షం అనేది మనము ఏమండి భూ పంట ప్రారంభమైతే కడవరి వర్షము కోతకాలం కదేనా. వ్యవసాయకులకు బాగా తెలుసు ఇవన్నీ మాకంటే. ఏమండి నిజంగా ఇంత కష్టపడి ఏమండి మనమన్నా 8 గంటలు నిద్రపోతాం. ఎవరు? కొందరు అమ్మగారు అయితే, కొందరు అయ్యగారు అయితే ఏమండి ఎన్ని గంటలు నిద్రపోతారు చెప్పండి? నేనైతే అండి 7 ఖచ్చితంగా నిద్రపోతాను. 7-8 నేను ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాను 100%. 7, 8 కాకుండా 10 గంటలు, 12 గంటలు పడుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. ఆ పెద్ద సోమరిపోతుకు మీ జీవితానికి మీకోసం చెప్తాను, గమనించండి. దేహానికి ఎక్కువ నిద్రున్నా డేంజరే, నిద్ర లేకపోయినా డేంజరే. ఇంకో తెలుసా, ఎక్కువసేపు ఇట్లా కూర్చున్నా కూడా డేంజరే. గంటన్నర కంటే ఎక్కువ కూర్చోకూడదు. అక్కడ కంటే ఎక్కువ కూర్చున్నారనుకోండి, ఎక్కువ పడుకున్నారనుకోండి, ఒక సిగరెట్ తాగినంత ఎఫెక్ట్ దేహంలో ఎంత పడతా అంత పడుతుంది మీకు. ఎప్పుడు కూర్చోకండి స్త్రీలు. ఎందుకంటున్నప్పుడు ఎక్కువ కూర్చుంటే దాంతో ఎఫెక్ట్ పడుతుంది. పురుషులు కూడా, పురుషులు పని చేస్తూనే ఉండాలి. పని చేస్తుంటే ఆరోగ్యకరంగా ఉంటాం. అవునా కదా? ప్రేమని దేవునులారా, ఆయన మంచివారి మీదను చెడ్డవారిను సూర్యుంపజేసి, చెడ్డవారి మీదను అనీతిమంతుల మీద నీతిమంతుల మీద వర్షాన్ని కురిపి. ఈ 2 దేహానికి ఆత్మక. దేహానికేనా? అందరికి సమానంగా ఇస్తున్నాడా? అవునా కదండి పిల్లరా? ఇది దేవుని మనస్సు, దేవుని ఆలోచన. అందరికీ సమానత్వము ఇవ్వాలి, సమానత్వంగా చూడాలనేది దేవుని మనస్సు, దేవుని ఆలోచన. అవునా కదండి? అందరి కోసమే సృష్టిని చేశాడు. అందుకే ఒకే సూర్యుని కింద ఉన్నాం, ఒకే గాలిని పీల్చుకుంటున్నాం, ఒకే వర్ష నీరు తాగుతున్నాం, ఒకే ఆకాశం కింద ఉన్నాం. ఒకే దేవుడు, ఒకే అండి అందరి మనసులో అందరం ఒక్క ఆదము నుంచి వచ్చాం కదా. అంటున్నప్పుడు ఆయనలో పక్షపాతం లేదు. అయితే కానీ పిల్లరా, ఈ దేహంలో ఈరోజు ఏంటన్నప్పుడు దేహాన్ని చూసుకొని మురిసిపోయారు కొందరైతే. దేహం ఏంటంటే తన ఇష్టానుసారంగా వాడుకునే వారు కొందరైతే అసలు దేహాన్ని ఇచ్చినట్టు దేవుని కానీ, దేహాన్ని పోషిస్తున్న దేవుని కానీ మరిచిపోయి వాళ్ళ ఇష్టానుసారంగా తిరిగేసి దేహాన్ని చంపుకుంటున్నారండి. తెలుసా? దేహాన్ని ఎలా చంపుకుంటే తెలుసా అండి? 4 పాయింట్ చెప్పేస్తాను, ముగించేస్తాను. ఓకే. 1 ఏవండి బాగా గమనించండి, వ్యభిచారము. అర్థమవుతుంది? 2 డ్రగ్స్, 3 తాగుడు, 4 ధనం, ఏమండి 5 తిండి. అర్థమవుతుందండి? దేహాన్ని చంపుకోవడం మనిషి విషయంలో ఏమండి వ్యభిచారము, తాగుడు, డ్రగ్స్, తిండి, ధనం. ఈ బాగా గమనించుకున్నట్లేదండి, నిజంగా మనిషి నిజంగా తన దేహాన్ని ఎంత భయంకరంగా తనకు తెలుసుకోకుండానే ఏమండి నిజంగా చంపుకుంటున్నారు. ఉదాహరణకి చెప్తానేనండి, యాపిల్ కట్ అధినేత ఉన్నాడా? యాపిల్ కట్ అధినేత ఉన్నాడు కదా. కొన్ని స్టీల్ జాబ్స్ అంట ఆయన పేరు. ఏ జాబో ఆయన గురించి అయితే కొద్దిగా తెలిసింది నాకు. ఓకే. ఆయన ఏమండి లక్షలు సంపాదించాడు, వేల మందిని ఏమండి పని మనుషులు సంపాదించుకున్నాడు. ఏమండి రోగంలో పడ్డాడు. మీ గురించి తెలుసండి, రోగంలో పడ్డాడు. అది ఏమండి నయమయ్యే రోగం కాదట. దేనివల్ల వచ్చిందా తెలుసా అండి? అది దేనివల్ల వచ్చిందా? తన దేహం పైన తను దృష్టి పెట్టకుండా ఈ భూమి మీద ఏదో సంపాదించాలి, సాధించాలి అని తన మెదడు మొత్తము దేనికి వినియోగించాడంటే ఈ దేహాన్ని మొత్తం దేని సంపాదన మీద పెట్టేసి చేశాడండి. లోపల ఉన్నటువంటి ఏమంటే కణాలు ఏమండి ఎలా దెబ్బతింటాయో తెలియదండి. అవి ఇప్పటి వరకు వయసు ఉన్నంత వరకు ఎవ్వరికి ఏం కాదు, మీకు చెప్తున్నాను. 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చేంత వరకు ఎవ్వరికి ఏం కాదు. తర్వాత ఒక్కొక్క అవయవంలో మీకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఆలోచన వల్ల వచ్చేది బీపీ, షుగరు, హార్ట్ అటాక్.
అవునా కదా? ఎందుకు ఆలోచన చేస్తున్నావు? ధనం కోసమే, ఇంటి కోసమే, వాటి కోసమే. అవునా కదా? ఆలోచించుకును. ఏవండి ధనం వల్ల తన ప్రాణాలు పోగొట్టుకుంటున్నాడా? పోగొట్టుకుంటున్నాడు. అందుకనండి ధనాన్ని ఆశించి తమ్మును తామును పొడుచుకున్నట్టు కత్తితో పొడుచుకున్నట్టు కాదాడ. తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు అని అర్థం. ఎవరైనా ధనాని కోసం కత్తితో ఎందుకు పొడుచుకుంటారండి? అవునా కదా? చంపడం వేరు. తను పొడుచుకోవడం అంటే అర్థం ఏంటి? ధనం కోసం ఆశపడి, 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 ఆశపడి దాన్ని సాధించడానికి నిద్ర లేక, తిండి లేక చేసి, చేసి, చేసి జీవితం ఏం చేసిందన్నప్పుడండి రోగం బారిన పడి ఏవండి చచ్చిపోతున్నాడు. 100% కాదా? ఆలోచించేయండి. ఏవండి ఇకపోతే ఏమండి త్రాగుడు. అవునా? ఈరోజు త్రాగుడు ఏమండి ఎంత భయంకరండి. చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు తాగేవాళ్ళు కూడా ఉన్నారండి. అవునా? ఇప్పుడు తాగి, 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 తాగి ఎలాంటి పొజిషన్‌లోకి వెళ్ళిపోతారో తెలుసా అండి? తాగుడు వల్ల ఎన్నో ఏమండి రోగాలు. లివరు ఏమైపోద్ది తెలుసా? డ్యామేజ్ అయిపోతుంది. లోపల కిడ్నీ దెబ్బతింటాయి. కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. గ్యాస్ట్రిక్ వచ్చేస్తుంది. ఒక 35 సంవత్సరాల వరకు ఏం కాదు ప్రియమైన దేవుని వారలారా. మీకు 40 అనేది ఒక ఏజ్ వస్తుంది కదా! అప్పుడు తెలుస్తుంది ఏంటి తెలుసా? మీరు యవ్వన కాలములో మీరు అతి దుర్మార్గపు పని చేసినటువంటి ఆ పరిస్థితి ఏవండి మీరేమనుకున్న అతి దుర్మార్గపు పని అంటే యాక్సిడెంట్ చచ్చిపోతారు అనుకుంటారు కదా! ముందు ముందు చూడు ఎలా వస్తది. మీరు కూడా ఎంతాడి దుర్మార్గపు పనులు చేస్తున్నారు ఇప్పుడు తెలిసిపోద్ది. అవునా కదా! ఇప్పటిదాకా వేరే కోణం ఆలోచించి ఇంకో కోణంలో ఆలోచించేద్దాం. అవునా కదా! ఏంటన్నప్పుడు ఏవండి తాగి, తాగి లివర్ పాడు చేసుకొని ఏవండి వాళ్ళు నిజంగా హాస్పిటల్‌లో ఉన్నప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్ చూడాలి. నిజంగా వాళ్ళ పరిస్థితులు చూస్తున్నప్పుడండి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఏం చేస్తావు ప్రార్థన? చేస్తే ఏం చేస్తావు? ఓకే. చేస్తాం. బాగుపడతావు. మళ్ళీ ఏం చేస్తావు? నువ్వు బాగుపడతావా? మళ్ళీ దేనికోసం పరిగెత్తావు? నిజం చెప్తున్నానండి. నిజం చెప్తున్నాను. తాడు వల్ల రోగాలన్నీ తెచ్చుకొని మంచం మీద తర్వాత ప్రార్థన చేసేస్తే మళ్ళీ ఎట్టో దేవుని కృప ఉంటే మళ్ళీ ఎట్టో కూర్చొని చిన్నగా లేసి తిరుగుతుంటాడు కదా! మళ్ళీ దానికోసం ఎరుగుతాడండి. చిన్నగా ఏదో ఒకటి తాగుదామని. ఏవండి బైబిల్ చెప్పిందా లేదా? తాగుడు గురించి ఏం చెప్పిందో చూడండి ఒక్కసారి చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. మద్యము తాగుదుమని వేకువనే లేచి ద్రాక్షారసం మంటు పుట్టించేంత వరకట చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ. ఈరోజు బార్‌లలో ఎన్ని గంటల వరకు ఉందండి? ఎన్ని గంటల వరకు? 1 వరకు. 1 వరకు ఉందా? ఏవండి తాగి, 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 తాగి ఏవండి ఉదయాన్నే లేస్తాడు కదా! కక్కుతాడు కదా! కక్కిన తర్వాత ఏమండి అబ్బా! మంటలొచ్చినాయి మజ్జిగ. తాగుడుబోతులకు అలవాటు అయినోళ్ళకి తెలుస్తది ఇది. ఏవండి బాగా నైటల్లా తాగుతాడు కదా! తాగిన తర్వాత ఏమంటే ఎక్కువైతే కక్కుతాం కదా! కక్కిన తర్వాత ఏం జరుగుతదో తెలుసా అండి? కడుపులో మంటలేస్తది తెలుసా? అప్పుడేం అడుగుతాడు? మజ్జిగ, ఇంకా నిమ్మకాయ రసము. ఏదైతే చల్లగా అయిపోతుందో వెంటనే అడుగుతా ఉంటాడు. తాగేటప్పుడు మాత్రం గుర్తుకురాదు. ఒరేయ్! దీనివల్ల ఎంత ఎఫెక్ట్ కొడుతుందండి. ఏవండీ నిజంగా ఏంటోనండి లివర్ దెబ్బ తిన్న తర్వాత, అవయవాలు దెబ్బ తిన్న తర్వాత ఏవండీ వాళ్ళు పడే అగసాట్లు మీరు తాగుడుబోతుల దగ్గర పోయి అవయవాలు దెబ్బ తిన్నటువంటి వారి దగ్గర పోయేసి మీరు కూర్చొని పరిశీలించి మీరు బుద్ధి తెచ్చుకుందాం. ప్రతి చోటుకి వెళ్ళినప్పుడు బుద్ధి మనకు వస్తదండి. గాంధీ హాస్పిటల్ విన్నప్పుడు అర్థమైతది. కాలిన వాళ్ళ పరిస్థితి, రోగంలో ఉన్న వారి పరిస్థితి. మనం ఈరోజు హ్యాపీగా ఉన్నాం. రోగాలు లేక ఏం లేక. ఎందుకంటే ప్రేమని దేవుని వల్లరా ఈరోజు తాగుడు వలన ఏమండి యవ్వన కాలంలోనే ఏమండి ఎన్నో రోగాలు తెచ్చుకొని ఎన్ని అవయవాలు పాడు చేసుకొని చచ్చిపోయారు. అవునా కదా? ఏమండి నిజంగా ఇది ఏంటన్నప్పుడు జ్ఞానైన సొలొమోను అంటున్న మాట చూడండి. ఇది ఎంత డేంజర్ చెప్తుందండి తాగుడు గురించి. సామెతలు 20 మొదటి వచనం. సామెతల గ్రంథం 20 అధ్యాయం మొదటి వచనం. ద్రాక్షారసం వెక్కిరింత పాలు చేయును, మద్యం అల్లరి పుట్టించును అని అంటున్నాం చూడండి. ఏం చేస్తదంటే ద్రాక్షరసం వెక్కిరింతల పాలు చేస్తదంట. ఇంకేం చేస్తదంట? అల్లరి పుట్టిస్తదంట. తాగినోళ్ళ దగ్గరికెళ్ళండి ఎంత అల్లరి ఉంటుందో. అవునా కదా? ఇంకేమంటున్నాడు? వెక్కిరింత పాలు. ఏవండీ ఈ జీవితం అండి. అవునా కదా? తాగి ఉదాహరణకు నేనే చెప్తాను. నా సాక్ష్యమే చెప్తాను ఉదాహరణకు. ఏవండీ తాగి బాగా బండి నడుపుతున్నాము యాక్సిడెంట్ అయిందండి. ఏవండీ నన్ను ఎక్కిరించిన వారు ఎంతమంది అంటే అంతమందండి.
నేను తాగి అంటే యాక్సిడెంట్ అయ్యి దెబ్బతిన్న తర్వాత అండి, వీడు చూసావా బాగా తాగిండు, కొవ్వు పట్టింది, పోయి యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు చూడు అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ఇంట్లో 3 సంవత్సరాలు బెడ్ మీద ఉన్నప్పుడు 6 ఆపరేషన్ చేసుకుంటే ఎంత ఘోరంగా ఉంటదో అర్థమవుద్ది. ఇప్పుడు ఇంక బాగా జరిగింది. ఎందుకు తాగాలి? ఎందుకు తెచ్చుకోవాలి? ఇలా అనేవారున్నారు. అవునా కదా! ఎందుకంటే ఆ ద్రాక్షరసం విషయంలో మానవునికి ఏవండీ ద్రాక్షరసం అనేది ఏవండీ మానవునికి ఇంతగాని ఎఫెక్ట్ కొడుతుంది అంటే ఏవండీ నిజంగా మద్యం ఇంత ఎఫెక్ట్ కొడుతుంటే మనుషులందరూ దేనికి వశమైపోయారు? మద్యం, 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 మద్యం. ఇకపోతే డ్రగ్స్ విషయంలో ఆలోచిస్తే ప్రియమైన దేవుని వల్లరా అది అతి భయంకరమైనటువంటిది అండి. అవునా కదా! ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి చింత, ఎవరికి మందదృష్టి, ఎవరికి చింతలు, ఎవరికి అని అంటాడు లాస్ట్‌కి ఏమిటంటే మద్యం పుచ్చుకున్న వారికే చివరికి అంటున్నాడు. అవునా కదా! ఇవన్నీ రోగాలు తెచ్చుకోవడానికి ఏవండి దేవుడిచ్చిన దేహానికి ఏవండి ఆ దేహానికి కావాల్సిన ఆహారము దేవుడిస్తే అది పక్కన పెట్టేశాడు. అది పక్కన పెట్టేసి దేన్ని తీసుకుంటున్నాడు? తనకు రుచి కలగాలి, మత్తు కలగాలి, వెర్రి మాటలు పలగాలి. ఇష్టానుసారంగా ఏమంటే తాగడం చూస్తే ఒకసారి కోపం వస్తుందండి, ఒక్కోసారి చూసి జాలి చేస్తుందండి. అవునా కదా! ఇట్లా మనం వండి తాగి రోడ్డు మీద పడిపోయి ఉంటాడు. కుక్కలు నాకుతుంటాయి, నక్కలు నాకుతా ఎవరంటే చూస్తే ఈగలు ముసిరిపోతుంటాయి. అవునా కదండి! ఇంత ఘోరమైన స్థితిలో ఎందుకంటే ఒక మనిషి ఏంటంటే దేవుడు నిర్మించిన దేహాన్ని ఇంత ఘోరంగా చేసుకుని రోడ్ల మీద పడిపోయి ఈ దేహాన్ని నీచంగా చేసేసుకొని కొందరైతే మరి ఘోరమేనంటే తన దేహాన్ని అమ్మాయి కోసం కోసుకుని దరిద్రులు ఉన్నారండి. అవునా కదా! ఏవండి లేవికాండం చదువుతున్నప్పుడు నీ దేహాన్ని కోసుకోవద్దు, కోసుకోవద్దు, కోసుకోవద్దు అంటారు. కొందరైతే ఏవండి నిజంగా గొంతులు కోసుకునేవారు ఉన్నారు కదా! ఉరి వేసుకునేవారు ఉన్నారు. ఎందుకు ఎందుకు చంపుకుంటున్నావు? అవునా కదా! నీ దేహం అనేది నువ్వు ఒక్క బొట్టు రక్త బొట్టును సంపాదించుకోలేవే, ఒక ఎంటుక నువ్వు సంపాదించుకోలేవే, ఇంత పెద్ద అవయవం ఎలా నువ్వు చంపుకుంటావు? ఇంత పెద్ద అవయవాన్ని నువ్వు ఎలాగా నాశనం చేసుకుంటావు? అవునా కదా! ఈ దేహంలో నీకిష్టమైన ఒక గోరును సంపాదించుకోగలవా? ఒక గోరును నువ్వు చేసుకోగలవా? చేసుకోలేని నీవు ఈరోజు ఏంటంటున్నప్పుడు దేహానికి ఆయాసంకరం చేసే దేహాన్ని చెరిపెట్టి నీ దేహానికి తీసుకొని మరి సృష్టికర్త అయిన దేవుని నువ్వు బాధ పెట్టడం లేదా? ఎందుకు మనుషులు ఆలోచన చేయట్లేదు? ఎందుకంటే ఏంటంటే సృష్టికర్త గురించి ఆలోచన చేయట్లేదు. అవునా కదా! నీ వస్తువు, చిన్న వస్తువు, నువ్వు కష్టపడిన వస్తువు పగలగొడితే నువ్వు ప్రేమతో కొనుక్కున్నటువంటి సెల్ఫోను చూసిస్తాను చెప్పేసి పగలగొట్టండి. అవి ఎంత కోపడతాడో. అవునా కదా! అనుకోకుండా జారి పడిన కూడా కోపడతాం. మనకిష్టమైన బండి ఎవరైనా గీకుతేనే కోపడతాం. అవునా? మరి ఇంత పెద్ద దేహము ఎవరు నిర్మించలేని దేహముని ఈ దేహాన్ని నువ్వు తీసుకువెళ్ళేసి త్రాగుడుకు పెట్టేసి అవయవాలకు పాడు చేసుకొని అమ్మాయి కోసం కోసుకొని కదా ఈ డ్రగ్స్ తీసేసుకొని మత్తులో ఏం చేస్తావు నీకు అర్థం కాని పొజిషన్. చివరికి ఏమంటున్నప్పుడు పిచ్చలు అయ్యేవాళ్ళు వారు ఉన్నారండి. ఏంటంటేనప్పుడు లారీ కింద పడిపోతండి కుక్క చచ్చినట్టు అవయవాలు కూడా అండి యాక్సిడెంట్ అయినట్టు. మా ఫ్రెండ్ పోలీసు ఉన్నాడు అండి, చనిపోతే పోలీసులు వెళ్ళాలి కదా. అవునా కదా! ఏమండి నిజంగా పోలీసులు ఏంటంటే ఓంగాట్లకి చెప్తారు. వాళ్ళు ఈ పోలీసులు ఓంగాట్లు ఎత్తాలండి. వాళ్ళు ఏం చేస్తారు పెగ్గేసి ఎత్తాలి. ప్యాడ్‌ని ఎత్తినట్టు మీకు లేడీస్ ప్యాడ్‌ని ఎత్తినప్పుడు అవయవాలన్నీ పోయినాయనుకోండి ఇట్లా ఎత్తి ఇది అన్ని జాగ్రత్తగా కవర్లు పెట్టేసి చేసుకొని పోవాలి. తెలుసా? అంత నీచమంగా ఒక అవయవంలో నువ్వు ఒక ఎంటుకని తయారు చేసుకోలేక నువ్వు సంపాదించుకోలేని నీవు నీ దేహాన్ని ఇంత పెద్ద అందమైనది అని నీ దేహం చాలా విలువైనది. ఎంత విలువైనదంటే ఇంత జ్ఞానం అనేది సంపాదించినటువంటి ఏ ఒక్కరు కూడా ఏంటంటే తయారు చేయలేనటువంటి దేహాన్ని సింపుల్‌గా ఖర్చు పెట్టేది ఏంటంటే నాశనం చేసేస్తున్నావు. ఎంత బాధ సృష్టికర్త ఈ దేహానికి కర్త అయినటువంటి దేవుడు ఎంత బాధపడతాడో ఆలోచన చేయండి ప్రేమైన దేవుని వలన. ఎంత దుఃఖపడుతున్నాడో ఆలోచన చేయండి. మనకేమో సెల్ ఫోన్ పోగొట్టుకుంటేనే పాడు చేస్తేనే మనకు దుఃఖం కలుగుతుంది. మరి దేహాన్ని పోగొట్టుకుంటున్నప్పుడు ఈ దేహాన్ని నాశనం చేసుకుంటున్నప్పుడు ఆలోచించేయండి ప్రియులారా. తాగుడు కోసం కొందరు ఇకపోతే వ్యభిచార కోపం. అవునా కదా! నిజంగా ఎలాంటి పొజిషన్‌లో ఉండిపోతారంటే వ్యభిచారం చేసి కొన్ని అయితే మరి ఘోరం. వాళ్ళ జీవితాలనండి యవ్వన కాలం వరకు బాగుంటుంది. ఒక క్రిమి ఎంటర్ కాగానేయండి ఓన్లీ ఎయిడ్స్ ఒకటే కాదు సుమా. వ్యభిచారం చేసిన ఒక ఎయిడ్స్ ఒకటే కాదు. సుఖవ్యాధి వల్ల వచ్చే రోగాలు ఎన్ని ఉన్నాయి తెలుసా? చెప్పలేనన్ని ఉన్నాయి.
నిజంగా ఆ వృత్తిలో ఉండి వాళ్ళు చేసినోళ్ళు మంచంలో పడిపోయి ఉంటారు. ఒక్కసారి వెళ్ళండి. ఎలాంటి స్థితిలో ఉంటారో తెలుసా? ఏవండీ ఎముకలకు శరీరం లేకుండా అతుక్కొని పోయి ఉంటది. అతుక్కొని పోయేసి వాళ్ళ స్థితి ఏంటి మాట్లాడనీకి రాదు, చూడనీకి రాదు, నడవనీకి రాదు. కష్టంగా ఉంటుంది. ఏవండీ ఎందుకు తెలుసా? యవ్వన కాలంలో వాళ్ళేంటంటే దేవుని మాటలు వినకుండా, చేయకుండా ఏం చేయడం వ్యభిచారానికి లోబడేసి తన దేహాన్ని కుళ్ళిపోయేటట్టు చేసుకుంటారండి. అవయవాలని దెబ్బతిట్టి చేసుకుంటాడు. సామెతల గ్రంథం 5వ అధ్యాయము. సామెతల గ్రంథం 5వ అధ్యాయము. 8-17 వచనాలు చూస్తే అండి అక్కడ అర్థమవుతుందండి. ఆ! జార స్త్రీ ఉండు చాయకపోక ఆ! జారి స్త్రీ చాయకపోక నీ మార్గం దాన్ని దూరంగా చేసుకొనుము. దాని ఇంటి దగ్గరికి వెళ్ళకము. వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలను, క్రూరులకు నీ జీవిత కాలం ఇచ్చివేయుదువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు. నీ కష్టార్జితం అల్లును ఇల్లు చేరును. తుదకు నీ మాంసమును, నీ శరీరమును క్షీణించినప్పుడు అన్నాడు చూడండి. నీ దేహం ఏమంటేటప్పుడు సుఖరోగాలతో క్షీణించిపోతది. మాంసం క్షీణించిపోతది. ఏవండీ రక్తనాళాలు దెబ్బతింటాయి, కిడ్నీలు దెబ్బతింటాయి, గుండె దెబ్బతింటుంది. ఎన్నో దెబ్బతింటాయండి. చివరికి ఏమైపోతుందో తెలుసా? అక్కడనే చూడండి. 6వ వచనం, 5వ వచనం. దాని నడతలు దాని ప్రవర్తన మరణమునకు దిగుటకు దారి తీయును. దాని అడుగులు పాతాళముకు చక్కగా ఏమైపోతంట చేరును అంటున్నాడు. మరణానికి దారి తీయను ప్రియమైన దేవుని వాళ్ళరా. అర్థమవుతుందా? పిల్లరా కొందరు తిండి వలన, తాగుడు వలన, వ్యభిచారం వలన, ఏమన్నా ధనం వలన దేహాన్ని ఏమండి మనకు తెలియకుండానే చంపుకుంటున్నారండి. ఇకపోతే అండి నిజం చెప్తున్నాను, తిండి ఇది లాస్ట్‌ది. ఇది మనకు సంబంధించింది. ఇది మనకు సంబంధించింది. ఇవన్నీ మనం చేయమండి. ఇది 100% నాకు మీ మీద అపారమైన నమ్మకం. తాగుతున్నారా? తాగుతున్నారండి? స్త్రీలు కూడా తాగుతారు. వాటర్. ఓకే. రైట్. మీరండి? మీరు కూడా తాగరని నమ్ముతున్నాను. ఓకే. రైట్. వ్యభిచారం? అది మన ఇంట వంట ఉండదు. ఓకే. మీరు? ఓకే. వెరీ గుడ్. ఇంకా ధనం. అమ్మో! ఇదంతా కొందరు దొరుకుతారు గానీ, దొరుకుతారు దీనికోసం. ధనం కోసం పరిగెత్తే వాళ్ళున్నారు. కానీ ఏరే వాళ్ళతో పోల్చుకుంటే గుడ్డి కంటే కన్ను మేలన్నట్టు మేలే. మనం మేలు పర్వాలేదు. ఏరే వాళ్ళతో పోల్చుకుంటే వాడు 10,00,00,000 సంపాదననుకో మనం 10,00,000 ఇల్లైనా కొనుక్కుందాం. ఆ! ఆ! ఈ కోరికలు లేకుండా ఎవరికి ఉండవులెండి. అవునా గదా! ఓకే. రైట్. పుల్లారా తిండి. తిండి వల్ల కూడా దేహాన్ని చంపుకుంటున్నారా? చంపుకుంటున్నారా? చంపుకోవట్లేదా? చంపుకుంటున్నారండి. తిండి వల్ల కూడా చంపుకుంటారు. చూద్దాం ఒక్కసారి. యెషయా గ్రంథం 55:2. యెషయా గ్రంథం 55:2. ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రూకలిస్తారు? సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితాన్ని మీరు ఎందుకు వ్యయపరుస్తారు? అంటే ఇక్కడ ఏమనుందండి? ఆహారం దాని కొరకు అంటున్నాడు. అంటే ఆహారం దానికి కాదు. ఆహారం అంటేనే మీరు అర్థం చేసుకోండి కడుపు నిండేదని కాదాడ. మీరు గుర్తుపెట్టుకోండి. అవునా? ఆహారం అంటే కడుపు నిండేదని మీరు అనుకున్నారనుకోండి, ఏది తిన్నా నిండిపోద్ది బలవంతంగా. అవునా? ఏది తిన్నా నిండిపోదా? ఏది తిన్నా నిండిపోతదా? నిండిపోదా? నిండిపోతదండి. ఆహారం అనగానే అర్థం ఏంటిదంటేనండి, సంతుష్టి అనగానే ఏంటి అర్థమైందో తెలుసండి? నీ బాడీ ఎనర్జీగా ఉండడం. నీ బాడీ యాక్టివ్‌గా ఉండడం. నీ బాడీ ఏంటంటప్పుడు ఇప్పుడు మన ఎగ్జాంపుల్ మన ఆత్మీయ తండ్రి జయశీల్ గారు ఉన్నారు చూడు. 74 సంవత్సరాలైనా వాయిస్‌లో తగ్గలేదు. ప్లస్ ఇంకా వాక్యం చెప్తూనే ఉన్నాడు. అదే వయసులో ఉన్న వాళ్ళందరూ కాలం విడిచి వెళ్ళిపోయిన వారు, మంచం పట్టి ఉన్నవారు కొందరు. అవునా? ఏవండీ అయితే ఈరోజు తిండి వలన ఎలా చంపుకుంటారో తెలుసండి? ఎక్కువ మాంస ప్రియులు ఎక్కువున్నారు. ఎక్కువ మాంసం తింటే వల్ల వచ్చేదేంటో తెలుసా అండి? ప్రోటీన్ వస్తదనుకోకండి. ఏవండీ మాంసంలో ప్రోటీన్ కృతులు తక్కువ. 20%, 80% కొవ్వు పదార్థాలుంటాయి. తెలుసా మీకు? ఏం తింటారన్నప్పుడేమండి దుమ్ము లేపుతారండి.
వాక్యం చెబితే ఎంత బావుండో. ఆదివారం వస్తే అండి అస్సలకు మటన్ లేకపోతే, చికెన్ లేకపోతే ఏవండీ, ఫిష్ లేకపోతే అండి ఆదివారం లాగానే ఉండదట. ఏ ఏ ఏ ఏవలాగుండదు? ఆదివారం లాగా ఉండదంటే ఏవండీ ఏంటండి ఇది? ఆదివారానికి, తినడానికి ఏమన్నా పొత్తుందండి తినడానికి? ఆదివారం రెస్ట్ తీసుకోవండి అని గవర్నమెంటోళ్ళిచ్చారు. ఒక క్రైస్తవుడిగా దేవుని సన్నిధిలో గడపాలి, జీవాహారంతో కడుపు నింపుకోవాలి, మంచి ప్రశాంతమైన జీవితము భూమి మీద జీవించాలని మనస్సుతో రావలసినటువంటి వారేంటంటే టైం అయితుంది గదండీ! అమ్మ నాకు పెట్టలేదులే. అక్కడ చూస్తా ఉంటారు. మేము అందుకే తెలివిగా అక్కడ ఎందుకు టైం పెట్టలేదంటే, మీకు ఆ టైం కల్లా చూస్తా ఉంటారని. మా వోళ్ళు తెలివిమంతులు ఆడ పెట్టారు. టైం చూసుకొని చెప్పు కరెక్ట్‌గా బంద్ చెయ్యని. అవునా కదా! ఏవండీ మాంసప్రియులండి అబ్బబ్బబ్బబ్బా! ఏం తింటానండి మాంసం కొవ్వు ఎక్కువైతే ఏమవుతుందో తెలుసా? కొలెస్ట్రాల్ పెరుగుతది. కొలెస్ట్రాల్ పెరుగుతుంది తెలుసా? రక్త పంపు ఆగిపోతుంది. ఇంకో విషయం తెలుసా? అమ్మయ్య! మేము మాంసం తినము అని అంటారు. అవునా? మీరేం తింటున్నారో తెలుసా? గడ్డే తింటున్నారు. ఏమి తింటున్నారో తెలుసా? మీరు తింటున్న రైస్ ఉంది చూడు. మొత్తం అదెంత ఏంటంటే ఫైబర్ లేకుండా తింటున్నారు. మొత్తం కార్బోహైడ్రేట్స్ ఇదంతా. అస్సలేముండదు. దీని ద్వారా కూడా క్యాలరీస్ పెరిగి, దీని ద్వారా కూడా ఏంటంటే ఫ్యాట్ పెరిగి, దీని ద్వారా కూడా షుగర్ అటాక్ అయ్యేసి, షుగర్ వచ్చేసి హార్ట్‌కి ప్రాబ్లమ్ తీసుకొస్తది. అవునా? ఇంకా పోతే అండి మీరు జంక్ ఫుడ్స్ తింటున్నారు చూడండి. ఏమనంటే అండి చాలా మందికంటే అండి ఇంట్లో మంచిగా అన్నం వండితే తినరండి. ఆ బయట నుంచి వచ్చిన పనికిమాలినది ఒకటుంటుంది. ఏంటిది? ఫ్రైడ్ రైస్, చికెన్ రైస్, ఫాస్ట్ ఫుడ్ కదా! ఏవండీ అవి ఏ నూనెలో తెలుసా అండి? అసలుకి ఏ నూనె వాడతారో తెలుసా? ఏమి తెలియదు. అవునా? అవండి ఇంకా చాలా మంది ఏంటన్నప్పుడు మ్యారేజ్ డేలుంటాయి గదండీ! మ్యారేజ్ డే, పుట్టినరోజులు ఏంటండి మనోళ్ళు గూడా ఏంటి మ్యారేజ్ డే, పుట్టినరోజు ఇంట్లో జరుపుకోవచ్చు గదండీ! భార్య పిల్లలతో చక్కగా తెచ్చుకొని ఒక మంచిగా అంటే రెస్టారెంట్‌కి పోతారండి. ఎందుకో నాకర్థం కాలేదిది. రెస్టారెంట్‌కి పోయి ఫోటో కొట్టేస్తారు. సెల్ఫీ తీసేసి స్టేటస్‌లు అది నాకంటనే పడతది. అవునా గదా! అది నాకంటనే పడతది. ఏవండీ అది మీరు తినే తిండి మీకు తృప్తిపరచని కాదులే. అది తిన్న తర్వాత పడే అలసట ఎంతుంటదో తెలుసా? భయంకరమైన ఎఫెక్ట్ గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తది. ఫ్యాట్ పెరిగిపోద్ది. తెలుసా? గుండెల్లో మంటలేస్తది. ఎందుకంటేనండి ఇవన్నీ ఎందుకు చెప్తున్నా తెలుసా? ఏవండీ తిండి వల్ల కూడా మీకు తెలియకుండా మీ అవయవాలు చచ్చిపోతున్నాయి. మీకు గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి బాడీ చెకప్ చేసుకోండి. మీలో ఎన్ని లోపాలు కనపడతాయి, అన్ని లోపాలు కనపడతాయి. బాడీ చెకప్ చేసుకోకుండా అన్నీ బాగున్నాయి అంటున్నావు కదా! అన్నీ బాగున్నాయి. 6 నెలలకోసారి బాడీ చెకప్ డాడీ గారు అని ఎందుకనో తెలుసా? 6 నెలలకోసారి ఎందుకు చేయించుకోవాలో తెలుసా? మీ బాడీ పారామీటర్ ఎలా ఉందో చూడండి. కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్ ఎంతుంది? చెడు కొలెస్ట్రాల్ ఎంతుంది? కదా! హార్ట్ బీట్ ఎంతుంది? కిడ్నీ పంప్ సిస్టమ్ ఎలా ఉంది? ఇవన్నీ మీరు చూసుకోవాలి. బ్రెయిన్ ఇయన్నీ చూసుకోవాలి. ఎందుకు తెలుసా అండి? లోపల ఏం జరుగుతుందో తెలీదు. మీరు పెట్టే ఫుడ్డు అసలుకు కణాలకు ఆహారమే కాదు. అంత వేస్టేజ్ లోపలికి పంపిస్తున్నాం. అంత వేస్టేజే. అవునా గదా! కూల్ డ్రింక్స్ ఏమనంటే ఎండాకాలం కూలింగ్ తీసేసుకుంటాం గదా! ఏవండీ బాత్రూమ్ కడుగుతే క్లీన్ అయితది తెలుసా అది? మన పండుకున్నటువంటి శక్తి ఏంటో తెలుసా? భూమిలో ఏసినా కుళ్ళిపోదు. ఈ పండుందా ఇది తీసి మీరు ఒకసారి టెస్ట్ చేయండి. ఏం కాదు గాని మీరు శాస్త్రవేత్తలయిపోతారు. కటింగ్ ప్లేట్ పెట్టి ఇటు పీకి ఏం చేస్తారంటే ఏమంటదండి? ఒక గ్లాసులో థమ్స్ అప్ ఉంది గదా! ఆ థమ్స్ అప్‌లో ఏసేసేయండి. అది ఏమైతదో చూడండి. తెలుసా? యాసిడ్‌కు పోంది గూడా మీ బాత్రూమ్‌లో మురికి పట్టినయి. ఒకసారి మీరు ప్రయత్నం చేయండి. ఏం చేస్తారు తెలుసా? ఆ! ఏమంటదండి? థమ్స్ అప్ గాని, కోకో కోలా అని ఏసి చూడండి. ఎంత తెల్లగా అయితదో అంత తెల్లగా అయితది. అంటే అంత యాసిడ్ అంటే ఉంది చూడు. మీ కడుపులోకి పోయింటే మీ పేగులను ఎలా తేచేస్తుంటే చూడండి. ప్రియమైన దేవునులారా! నిజమండి. మనం తినే ఫుడ్‌లో అండి ఇంకోటేంటి తెలుసా? చాలామంది ఇంకొకరు హమ్మయ్య! సన్నగున్నాం కాబట్టి మాకెటువంటి రోగాలుండవు. లావుండే వాళ్ళకి అన్ని రోగాలు అనుకుంటారు. అందుకని ఏంటంటే కొందరంటే సన్నగుండి వాళ్ళు మెయింటైన్ చేస్తా ఉంటారు. వాళ్ళు తినే ఫుడ్ అంతా బ్యాడే. కొందరు తినకుండా కూడా రోగాలు తెచ్చుకుంటారు. తినకుండా కూడా రోగాలొస్తాయి తెలుసా? తినకున్నా కూడా రోగాలొచ్చేస్తాయి.
ఇలా కూడా తన దేహాన్ని చంపుకుంటారు. ఎందుకు? లావైపోతే నన్ను ఎవరు చేసుకుంటారు? మగ పిల్లలది ఆలోచన, ఆడపిల్లలది ఆలోచన. అవునా కదా? ఎందుకంటున్నప్పుడు ఏమంటే లోపల ఉన్నటువంటి ఏదైతే ఆహారానికి సరిగ్గా లేదో నీ అవయవం అనేది, నీ ఆర్గాన్ అనేది దెబ్బతింటా ఉంటుంది. అంటేనప్పుడు మన దేహాన్ని ఎవ్వరకు అంటే ఈ దేహం అనేది మనకు తెలియకుండా మనం చంపుకుంటున్నామండి. మనం తినే తిండి వల్ల, మనం చేస్తున్న క్రియలను బట్టి, మనం చేస్తున్న ప్రతిదాన్ని బట్టి. పిల్లరా, ఈ దేహం అనేదండి దేవుని కష్టజీతం అని గుర్తుపెట్టుకోండి. ఈ దేహాన్ని పోషించేది దేవుని కష్టజీతం పోషింపబడుతున్నామని తెలుసుకోండి. ఈ దేహంతో దేవుని పని ఉందని తెలుసుకోండి. ఈ దేహంలో ఉన్నప్పుడు ఏంటన్నప్పుడు ఈ దేహంతోనే దేవునికి పని చేస్తే ఈ దేహం మీదనే అపూర్వమైనటువంటి నిత్య జీవానికి వెళ్ళే అద్భుతమైన మహిమా దేవుని దేహాన్ని ధరించుకోవడం అని తెలుసుకోండి. కాబట్టి ఈ దేహాన్ని ఎక్కువ ఆహారం ఇచ్చి పాడు చేసుకోకండి. ఏమండి? దీన్ని తక్కువచ్చి కూడా పాడు చేసుకోకండి. ఈ దానికే మొత్తాన్ని ప్రాధాన్యత ఇచ్చేసి పాడు చేసుకోకండి. సమతుల్యంగా ఈ దేహాన్ని ఎక్కడ ఏ విధంగా వాడాలనో వాడుతూ దేవుని మహిమార్థం నిమిత్తమే ఇది. దేవుని కొరకు మాత్రమే. ఎందుకంటున్నప్పుడు ఆ దేవుని కొరకు దేహాన్ని అవునా కదండీ! దేహాన్ని దేవుడు నివసించే స్థలం ఇది. అవునా కదా! నివసించే స్థలం ఎలా ఉందో మీరు ఆలోచన చేసుకోండి. రోగాలతో కుమిలిపోతే, రోగాలతో పడిపోతే మీ సువార్త పని చేయగలరా? బైబిల్ చదవగలరా? బైబిల్ ఆలోచన చేయగలరా? ఏం చేయలేరు కదండీ! జాగ్రత్త. మీ దేహాన్ని చాలా జాగ్రత్తగా ఉండి దేవుడే దేహాన్ని నిర్మించింది. దేహాన్ని పోషిస్తున్న దేవుడే. ఈ దేహాన్ని ఎందుకోసం అంటున్నప్పుడు దేవుని నివాసం ఇది. అవునా కదా? దేవుని నివాసమేనా? దేవుని నివాసమా కాదా? దేవుడు మనలో నివసించడానికి ఉన్నప్పుడు ఈ దేహంతో దేవుని పని చేయాలి కాబట్టి ఏవండి ఆ దేవునికి ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ దేవుని పనులు ఎప్పుడు ఉంటూ ఈ దేహంతో దేవుని మయం పరుస్తూ ఏమండి మీ దేహాన్ని ఆరోగ్యకరంగానే దేవుణ్ణి సన్నిధిలో ఏమంటున్నప్పుడు మీకు దేవుడిచ్చిన ఆయుష్యంత వరకు గొప్పగా దేవుని పని చేస్తూ ముగించవలసిందిగా మీకు ప్రేమపూర్వకం కోరుకుంటున్నాను అండి. ముఖ్యమైనటువంటి సందేశాన్ని మరి మన ఆత్మీయ తండ్రి గారి మాటల ద్వారా విందాం. మరి అందరు తలలు దించినట్టయితే అవునా దేహాన్ని ఏమండి మన పాఠం ఏంటి? దేహాన్ని పోషిస్తున్న దేవుడు. నిజమేనా? దేహాన్ని ఇచ్చిన దేవుడేనా? దేహాన్ని పోషిస్తున్న దేవుడేనా? ఆయన కష్టం ఉందా దీని వెనక? దేహాన్ని నిర్మించడంలో కష్టం ఉంది. దేహాన్ని పోషించడంలో కష్టం ఉంది. అవునా కదా? దీన్ని పాడు చేసుకుంటున్నామా? అవును. లోకం మొత్తం పాడు చేసుకుంటుంది. మనం కూడా ఏదో విషయంలో చేసుకుంటాం. నిర్లక్ష్యం వంటి ఆహారం తినక ఎక్కువ తిని చేసుకోవడం ఇని చేసుకోకండి. ఓకే. ఎందుకంటే ఇది దేవుడు నివసించే స్థలం. ఏది? ఇది. ఇది కాదు మన దేహం. అవునా కదా? మన దేహం. ఈ దేహంతో దేవునిని మహిమపరచాలి. అలా మహిమపరుస్తేనే మహిమపరచడానికి కావాల్సిందే ఈ దేహానికి ఆరోగ్యం. అవునా కదా? ఆరోగ్యం లేకుండా నేను ఏదో చేస్తానని అనగాకండి. కాకిలాగా కలకడగా ఉన్న కాడికి తినేసి కొలెస్ట్రాల్ పెంచుకొని హార్ట్ అటాక్ తెచ్చుకొని అన్నీ ఇంట్లో పడేసి ఉన్నారనుకోండి ఎఫెక్ట్ పడుతుంది. ఆరోగ్యాన్ని ఎందుకు ఇచ్చారనుకుంటున్నారు? సమతుల్యమైన ఆహారం తినమని అర్థం. మంచి ఆహారం అనగానే మీకు అర్థం చేసుకోండి. పౌష్టిక ఆహార పదార్థాలు తినండి అని అర్థం. అంతేగాని ఏంటి జంక్ ఫుడ్లు, ఎక్కువ జంక్ ఫుడ్లు, కూల్ డ్రింక్స్ ఏమండి బేకరీ ఫుడ్ ఇవన్నీ తిని 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 మన అవయవాలు దెబ్బతింటాయి. మీకు తెలియదు చాలా ఏంటంటే మనం తిన్న మటన్ ఒక రోజు తినది, ఒకరోజు చికెన్ తినది 42 గంటలు పడుతుంది జీర్ణం కావడానికి. తెలుసా మీకు? మైదా ఉందా? మైదా మొత్తం బేకరీ ఫుడ్డేనా? అది అరిగించుకోలేరు. మీరు అనుకుంటున్నారు బాత్రూమ్ వచ్చేస్తుంది, అది కాదు, అది ఎప్పుడుదో. బిర్యానీ తింటారు కదా, అది అప్పుడప్పుడు అరిగింది అనుకోండి, అది కాదు, మళ్ళీ ఎఫెక్ట్ పడుతుంది మీకు. ఈ దేహం అనేది కొన్నాళ్ళు దేవుని కోసం బ్రతకడానికి, దేవుని మయంపరచడానికి, కొన్ని ఆత్మను రక్షించడానికి, దేవుని ఆనందపరచడానికి. ఒక ఆత్మ రక్షింపబడితే దేవునికి ఆనందం కాబట్టి కాబట్టి దేహాన్ని పోషిస్తున్నది దేవుడు కాబట్టి ఆ దేవునికి మనం ఎప్పుడు దేవుని పని చేస్తూ ముగించాలని కోరుకుంటూ ఈ చిన్ని మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పవిత్రమైన నామమునకు వందనాలు చేస్తున్నాను. పవిత్రమైన మీ మాటలు మీ పిల్లలకు తెలియజేశాను తండ్రి. ఈ దేహంపై తండ్రి మీకున్నటువంటి సంకల్పం, దీనికి ఎంత కష్టపడ్డారో, దీని గురించి పోషించడానికి ఎంత కష్టపడుతున్నారో, ఇప్పుడు కూడా నేను మీ కష్టాన్ని బట్టి దేవ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తెలుసుకున్న మేము ఈ దేహాన్ని తండ్రి మీ కొరకు, మీ పని కొరకు వాడి నైనా ఆ రాబోయే నిత్య జీవం అయినా ఆ నిత్య నివాసం దీనిపైనది ధరించుకునేలాగా ఈ దేహాన్ని తండ్రి మహిమగల మీ సువార్త అలంకరించుకొని, మహిమగల మీ సువార్తలో నేను ఈ దేహాన్ని
ఆత్మీయని మేము విడిచిపెట్టి మీ సన్నిధిలోకి వచ్చుటకు సహాయం చేయండి. మా ఆత్మీయ తండ్రి గారు తెలియజేయబోతుండగా తండ్రి మేము శ్రద్ధతో విని, అర్థం చేసుకొని, మీ భూమి మీద మీ కొరకు బ్రతుకుటకు సహాయం చేయండి. అయినా మిగతా సందర్భాలలో తండ్రి, మరి నామకరణ విషయంలో గాని తండ్రి, వివాహ విషయము మీరు చేసిన కృపలు, మరి ఆ సందర్భాల్లో కూడా తోడుగా ఉండి సహాయం చేయండి. క్రీస్తు వారి పేరిట ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ అండి. అందరికి వందనాలు. దేహాన్ని